Please turn with me to Ephesians chapter 5 and verse 32. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం అండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 32వ వచనము అందరము కలిసి చదువుకుందాం. Ephesians chapter 5 and verse 32. కలిసి చదువుకుందాం. This is a great mystery, but I speak concerning Christ and the church. మరొకసారి చదువుదామండి. This is a great mystery, but I speak concerning Christ and the church. తిరిగి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు కలిసి చదువుకుందామండి. మార్చి చదువుకుందాం. మార్చి చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు మార్చి చదువుకుంటున్నాం. నేను మొదటి వచనం చదువుతున్నాను, గమనించండి. God, who at sundry times and in diverse manners spake in time past unto the fathers by the prophets. Who being the brightness of his glory and the express image of his person, and upholding all things by the word of his power, when he had by himself purged our sins, sat down on the right hand of the majesty on high. మనము ఈ దినమున యేసు ప్రభువుని ధ్యానించనై ఉండగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. Are you guys able to follow my Telugu? Is anyone struggling with Telugu? Okay. The teens perhaps, right? Okay. ఇప్పుడు వినోద్ అన్న చెప్పినటువంటి ఒక మాట చూపిస్తాను, మీరు గమనించండి. మనం ఇప్పుడు అంటున్నాము, ఇది కనిపించేటువంటి దర్శనం, ఇది పఠించే దర్శనం కాదు. కళ్ళకు కనిపిస్తే కనిపించినట్టు. యోబు అన్నాడు కదా, వినికిడి వలన విన్నాను, ఇప్పుడైతే కళ్ళారా చూస్తున్నట్టున్నాడు. I have heard by hearing, but now I see. It is a vision. It must be seen. No one can train you, impart you. Someone can't give you an outline of, how you basically see something. They can tell you probably how you can see it, but they can't show it to you. It's basically intrinsic to your being. It's your life, yourself. You have to deal with it. ఇప్పుడు వినోదన్న చెప్తా వచ్చారు కదా, what are you here for? ఎందుకున్నాం ఇక్కడ? At times, we all have bright ideas, we have wonderful aspirations. But when it really comes down to really seeing the thing all the way through, మనం ఏం చేస్తామంటే we kind of compromise with it. Right? So as we have prayed, the question becomes then, how do you really see? How do you really see the Lord Jesus Christ? There is a beautiful verse in Matthews which is often and very often, spoken out of context. And we are so good at speaking things out of context. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. ప్రయాసపడి నా యొద్దకు రండి, నేను మీకు. ఏంటి ఆ విశ్రాంతి? ఎట్లొస్తుంది ఆ విశ్రాంతి? ఏం చేయమంటున్నాడు గమనిద్దాం రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. లెట్స్ రీడ్ ఇట్ ఇన్ కాంటెక్స్ట్. 25వ వచనము నుండి మార్చి చదువుకున్నాము. 30వ వచనం వరకు చదువుతున్నాము. అక్కడ సందర్భం ఏంటంటే, వచ్చి విశ్రాంతిలో ఉండమంటున్నాడు, నా యొద్ద వచ్చి నేర్చుకోమంటున్నాడు. ఏం నేర్చుకోవాలా అని చెప్తా ఉన్నాడు. గమనిద్దాము. 25వ వచనం చదువుతున్నాను. At that time Jesus answered and said, I thank thee, O Father, Lord of heaven and earth, because thou hast hid these things from the wise and prudent, and hast revealed them unto babes. All things are delivered unto me of my Father. ఇక్కడ గమనించాలా. And no man knoweth the Son but the Father, neither knoweth any man the Father save the Son, and he to whomsoever the Son will reveal him. Take my yoke upon you and learn of me, for I am meek and lowly in heart, and ye shall find rest unto your souls.
కాంటెక్స్‌లో చదివితే ఏమర్థమవుతుంది మనకు? ప్రయాసపడి భారం మోసిన సమస్యలారంటే పాప భారం ఒకటే కాదు. దానికంటే మించి ఉంది. ఏమంటున్నాడు? విశ్రాంతి వస్తదంట. నిజమైన విశ్రాంతి ఎప్పుడొస్తదంట? ఆ తండ్రిని ఎరిగినప్పుడు, ఆ కుమారుని ఎరిగినప్పుడు. కానీ ఇది ఎట్లా ఎరిగేది? ఆ విశ్రాంతిలోనికి ఎట్లా రాగలమంటున్నాడు? ఏం చేయాలంట? నా కాడి మోసుకో. దాని అర్థం ఏంటి? నా ప్రభుత్వం కిందికి నువ్వు వచ్చే కొలది, నా సిలువ యొక్క అనుభవం కింద నువ్వు వచ్చే కొలది ఏం చేస్తాడంట? అప్పుడు ఆ తండ్రి బయలుపరచబడతాడంట. అప్పుడు ఆ దర్శనం కనపడతది. అప్పుడు ఆ యేసు ప్రభు ఏంటో మనకు అర్థమైతదంట. లేదంటే ఎట్లుంటదంటే చిలక పలుకుడులాగా ఉంటది. చిలక పలుకుడు అంటే తెలుసా? జస్ట్ parroting the words, right? You just kind of, throw the words back at each other. It will be that. There is another beautiful thing in that phrase. అక్కడక్కడ ఏమంటున్నాడంటే మీరు గమనిస్తే 25వ వచనంలో thou hast hid these things from the wise and prudent. జ్ఞానులకును వివేకులకును ఏం చేస్తున్నావంట ఈ సంగతులను God is actively hiding these things. You got to understand that. If you think you're wise, if you think you're prudent, if you act that, well, I know everything, I've got everything figured out. I think I've figured out Jesus Christ pretty much. I think I've figured out, church and ministry pretty much. I think I've figured out scriptures pretty much. I think I understand these things pretty much. I'll tell you that is basically your doom. The moment you think that you've figured out something about God, then what is he doing? He's actively hiding himself and hiding these things from you. The only way to know him is to remain absolutely humble and come, take his yoke upon ourselves and to learn from him. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామమున మరోసారి నీ దగ్గర సాగిలపడతా ఉన్నాం. ఉదయకాలం నుండి తెరవన్న ఆకాశము ప్రభా ఈ యొక్క పాలెంలో ఈ క్యాంప్లో మీరు మా మధ్యన ఉంచిన నీ ప్రేమను బట్టి స్తోత్రములు. నీ కుమారుని హెచ్చించేటువంటి నీ యొక్క స్వరమును మాకు వినిపింపజేసిన నీ ప్రేమను బట్టి స్తోత్రములు. మానవ హద్దుబాట్లు ఇంతవరకు విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయండి. ఉదయకాలం నుండి ఆయా పనుల ఆ భాగంలో అన్నిట్లో కూడా మీరు మాకు చేస్తూ వచ్చిన సహాయం బట్టి స్తోత్రములు. ఇక తండ్రి ఉదయము ప్రభా మరి ఫ్యామిలీ ప్రేయర్తో ఆరంభము, తిరిగి ప్రభా మొదటి సెషన్లో మధ్యాహ్నం ప్రభా మరి యవనస్తులతో పంచుకునేటువంటి సమయమున మరి సహోదరుల యొక్క కూడికలో తిరిగి సాయంత్రము ప్రభా మరోసారి మరి నీ వాక్యం చుట్టూ చేరడానికి మీరు మమ్మల్ని అనుమతించారని బట్టి స్తోత్రములు. దయచేసి మేము ఎవరం కూడా ఖాళీగా వెళ్ళకున్నట్లుగా మాకు సహాయం చేయండి. దయగల తండ్రి ఇవి వచింప సఖ్యం కాని సంగతులు, ఇది మనుషులు పలకలేనటువంటి పలకకూడనటువంటి మాటలు. దయగల తండ్రి ఇది దర్శనము కనుక మీరే మాకు అనుగ్రహించండి. దయచేసి మరుగు చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ ప్రజల ప్రార్థన భూమిని కోరుకుంటూ మరోసారి ఇచ్చిన వాగ్దానం చేతపడుతూ మమ్మల్ని అందరినీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అంధకార చీకటి శక్తులకు కలవరి విజయాన్ని జ్ఞాపకం చేస్తూ వాటిని బంధిస్తూ మమ్మల్ని అందరినీ పాదం దగ్గర పడవేసుకుంటూ నిస్సహాయంగా నీ రక్తాన్ని కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము. I think a lot of scriptures are going to come in, so please be ready, please read fast. Let's show some energy, some enthusiasm, some enthu. Okay. As much as we enjoyed the cricket, I think Anna took an amazing catch, by the way. So, most of you missed it. I wish we had some cameras on him at the time. Your catch. It was spot on. Now let us turn to the scripture. Okay, so let's begin with, in the morning we began by saying that, well, it is revelation, and at the center of all of the purpose of God there are two main characters. There is Christ and there is this brethren, this group, this family, various names, the bride, the house, the household, the city, all of these wonderful things. A beautiful name, a one new man, all these wonderful names. But basically what it is Christ and the church at the center of the purposes of God. We saw three different dimensions of that purpose. In eternity past, he ordained that his son should be the firstborn among many brethren. We know that in eternity to come, he will sum up all things in Christ in the fullness of the dispensations of time. And during this time, while we live in this time, in this duration, he wants that the manifold wisdom of God should be revealed, manifested through the church of God. He desires this thing. Now, from there on, we went on to kind of at least, scan and figure out the fact that, well, it is difficult that man should himself understand these things. We spoke about the fact that how that this oil shall not come upon the flesh of man. ఈ తైలం అనేటువంటిది ఎక్కడ రాదంట? మనిషి శరీరం మీద రావడానికి వీల్లేదు.
And therefore, the work of the cross, as much as it happens in a life, as much as it happens in a family, as much as it happens in an assembly or a fellowship, to that extent, the Spirit of the Lord can work freely and conform us to the image of His Son. Apart from that, we can continue to do whatever we want to. We can continue to beat around the bush. We can continue to come together with all good intention. But all of that is going to be futile. Now, in this session, let us jump right at the deep end of the pool and let us think about who the Lord Jesus Christ is. I would draw your attention to one wonderful thought. There is a beautiful verse in the book of Job, chapter 26, and the last verse. If one could read in Telugu. యోబు గ్రంథము 26వ అధ్యాయము చివరి 2 వచనాలు కలిసి ఉంటాయి. There, the context is that, he is explaining the marvelous, tremendous works of God, which are beyond human comprehension. అన్న తెలుగులో చదివితే కొంచెం చక్కగా ఉంటుంది. 26 చివరి 2 వచనాలను మైక్ తీసుకుంటే బాగుంటుందేమన్నా వినోదన్న. చదవండి అన్న. ఏందంట? ఎంత వినపడుతుందంటే యేసు ప్రభు గురించి మనకు? మిక్కిలి మెల్లనైనా గుసగుస శబ్దం. Just imagine, the volume of work, the volume of revelation we've already received. Just imagine that right from the first century church, the apostles and all the wonderful things that they spoke about the Lord Jesus Christ. Let imagine that, all of that is piled up. అంతా కూడా ఒక రాశిగా పోసారు అనుకోండి. Imagine through the ages, all the wonderful servants of God, all the revelation through them the Lord has brought to life, all the recovery of truth that He has done, all of that is piled up in one place. Imagine wonderful men of God like Brother Buxing and Watchman Nee and all these wonderful brothers, all that they have taught us. అదంతా కూడా రాశిలాగా పోసారు అనుకోండి. పరిశుద్ధాత్మ దాన్ని చూసి ఏమంటాడు పరిశుద్ధాత్మ దేవుడు? మిక్కిలి మెల్లనైనా గుసగుస శబ్దం. గుసగుస శబ్దం అంటే ఎలాగుంటది? విన్నట్టుంటది, విననట్టుంటది. It's almost like, you just hear something, that's it. And dear brother and sister, as we come to the word of God, it is vitally important that we should not consider ourselves to be neither wise nor prudent. Because the moment you stamp yourself as wise and prudent, what does happen? God begins to actively hide Himself and His Son from you. Remain humble. Remain a student. Remain someone who is continuing to repent all the time. Remain to always seek and seek His face. ముందుకెళ్దాము. ఇదే క్రమంలో నిర్గమాకాండం 25వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 25 అండ్ వర్స్ 10. అక్కడ సందర్భం ఏంటంటే దేవుని ప్రత్యక్ష గుడారము గురించి వివరించబడింది. అక్కడ అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా దేవుని ప్రణాళిక సంకల్పానికి ఇట్ ఈస్ బేసిక్లీ అ ప్యాటర్న్. Now there are things which are outside and there are things which are deep within inside. All of those things in some form and fashion speak about the ministry, the blessings, the work of the Lord Jesus Christ. But there is one thing in all of that which speaks exclusively about the Lord Jesus Christ Himself. నేరుగా యేసు క్రీస్తు ప్రభుని గురించే మాట్లాడేటువంటి ఒక సంగతి ఉంది. అదేంటి తెలుసా అండి? సాక్ష్యం మందసము, ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, మేడ్ ఆఫ్ ది అకేసియా వుడ్. అకేసియా వుడ్ చూసారు ఎవరన్నా? మీరు నమ్ముతారో లేదో, మీరు మామిడి చెట్టు చూడకపోయినా మాత్రము మీరు 100% నా తుమ్మకర్ర చూసి ఉంటారు. ఎందుకు మీకు అనిపిస్తుంది తెలుసా మీరు చూడలేదని చెప్పి? ఎందుకంటే ఇట్ ఈస్ దాట్ కామన్. యేసు ప్రభు కూడా అలాగే వచ్చాడు. హీ బికేమ్ అ కామన్ మ్యాన్. హీ బికేమ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఆయనలో సొగసు లేదు, ఎలాంటి కూడా మనం ఆయన్ని ఆకర్షించబడేటువంటి ఏ సంగతి కూడా లేదంట. సో మేడ్ ఆఫ్ ది అకేసియా వుడ్, made of the acacia wood and then plated with gold inside, inlaid with gold inside and outside. ఏంటి చెప్పండి అది? యేసుక్రీస్తు ప్రభుని గురించి వివరిస్తుంది. Now what I want to draw your attention is, if you would read from verse 10 onwards, the dimensions of the ark of the covenant are mentioned. Would you read please? Exodus chapter 25 verse 10. నేను అక్కడ రెఫరెన్స్ చెప్తేనే మీరు అక్కడికి వెళ్ళిపోవాలా. We have no time to lose. గమనించాలా? దాని పొడవు ఎంత అంట? 2 మూరల నర. మూర అంటే తెలుసా అండి మీకు? క్యూబిట్. మూర అంటే ఏంటి కదా? ఆర్మ్స్ లెంత్ కదా, ద 4 ఆర్మ్ బేసిక్లీ. చదవండి అన్న, సారీ. దాని వెడల్పు 3.5. ఇప్పుడు దాని డైమెన్షన్స్ ఏమున్నాయంట? దాని పొడవు ఎంత అంట? 2 మూరల నర. దాని ఎత్తు ఎంత అంట?
మూరెడున్నర. దాని వెడల్పు ఎంత ఉందంట? మూరెడున్నర. సో ఇట్స్ డైమెన్షన్స్ ఆర్ 2.5 cubits, 1.5 cubit and 1.5 cubit. So 2.5 by 1.5 by 1.5. You would imagine that, why would the Lord take all the pain to basically talk about these halves? What are these halves, in fact? And what is this cubit, in fact? How wonderful it would have been if he had written about that in feet or maybe inches or centimeters. We would have made, some easy understanding of it. దేవుని జ్ఞానం ఎంత అద్భుతమైనదంటే, అనంతమైందంటే, దేవుని వాక్యం ఎంత అద్భుతమైందంటే, ఏం పెట్టాడు చెప్పండి అక్కడ? కొలమూర పెట్టాడు కదా. ఎందుకు? ప్రకటన గ్రంథము 21:17 చదవండి. The book of Revelation chapter 21 verse 17. Book of Revelation chapter 21 verse 17. ప్రకటన 21:17. Then he measured his gold, 144 cubits, according to the measure of a man. According to the measure of a man. ఏంటి చెప్పండి క్యూబిట్? తెలుగులో చదువుతారన్నా? మరియు ఏంటంటన్నది? అది మనుషుని కొలత. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనిషి కొలుస్తున్నాడు దేన్ని? యేసుక్రీస్తు ప్రభుని మనిషి కొలుస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని మనిషి కొలుస్తా ఉంటే ఎంత వచ్చింది కొలత? 2. అది కదనా, I was talking about the cubit. So the cubit is defined over there. Cubit అంటే దాని అర్థం ఏంటి? దాని ఆత్మీయంగా దేవుడు ఏం చెప్తాడు? అది మనిషి కొలత. మనిషి తన కురుచైనటువంటి హస్తముతో, with the feeble hand that he has, man is now trying to understand divine things. Man is trying to understand Christ. Man is trying to understand the church. నిర్గమాకాండం దగ్గరకు వచ్చి అక్కడ చేయి పెట్టాడు మనిషి. యేసు క్రీస్తు ప్రభుకి సాక్షాత్ గుర్తైనటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మందసం దగ్గరకు వచ్చాడు, చెయ్యి ఉంచాడు, కొలత వేయడానికి ప్రయత్నించాడు. ఎంత వచ్చింది కొలత? 2.5 మూర బై 1.5 మూర బై 1.5 మూర. ఏంటి అరలు మూరలు ఏంటి ఇవన్నీ? మీరు చూస్తే ఆ ప్రత్యక్ష గుడారం అంతా 2 సంఖ్యలు కనపడతాయి. చిల్డ్రన్, ఐ థింక్ యూ షుడ్ సెటిల్ డౌన్. థ్యాంక్ యూ. ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా 2 సంఖ్యలు కనపడతాయి. 5 కనపడుతుంది, 3 కనపడుతుంది. 5 అనేటువంటిది కృపకు అర్థము కదా. 3 అనేటువంటిది సత్యం యొక్క సంపూర్ణతకు, సాక్ష్యానికి, సంపూర్ణతకు గుర్తు. అందుకే కదా ఏ సంగతి అయినా కూడా 2 ముగ్గురు ఏం చేయాలంట? నోట స్థిరపరచబడుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువులో కృప 5 ఉంటే మనిషి చేతికి ఎంత దొరికిందన్న? మనం సగం దొరికింది. యేసుక్రీస్తు ప్రభువులో సత్యము 3 ఉంటే మనిషికి ఎంత అర్థమైందంట? సగం అర్థమైంది. 2 మూరలు అన్నారా? మూరడున్నర. అది మన కెపాసిటీ. సో లెట్ us remain humble. Let us approach these things, let us tread this ground very lightly. Let us take these matters in absolute, caution. సగమే మన చేతికి వచ్చింది. మిక్కిలి మెల్లనైనా గుసగుస శబ్దం. కొలత మనిషి కొలత వేస్తే యేసుప్రభు ఎంత అర్థమైనాడంట? సగమే అర్థమవుతున్నాడంట. షేబా దేశపు రాణి 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము వచ్చి ఏమంటుంది? ఇదే మాట అంటుంది. షేబా దేశపు రాణి చూడండి, 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము దయచేసి చదవండి. అయినను నేను వచ్చి కనులార చూడక మునుపు ఆ మాటలు నమ్మకం ఉంటుంది. ఉన్న దానిలో సగమైన నాతో చెప్పబడలేదు. ఏందంట? ఏమంటుంది సిస్టర్? ఉన్న దాంట్లో నాకు సగము కూడా, నాట్ ఈవెన్ హాఫ్ వాస్ టోల్డ్ మీ. పరలోకంకి వెళ్ళిన తర్వాత బాష్ప బిందువులు తుడుస్తాడంటే ప్రభు, చాలా మంది దైవజనులు చెప్పినటువంటి మాట అంటే ఆ ఏడుపు ఎందుకు వస్తుందంటే అక్కడ ఏం కష్టాలు లేవు కదా, అక్కడ దేవుని సన్నిధి ఉంది కదా, ఇంకెందుకు ఏడుపు రావాలా? పాపం లేదు అక్కడ. పాపం యొక్క there is no presence of sin, there is no pollution of sin, there is no power of sin, none of that. Of course there is no punishment of sin, none of that. ఆయన కూడా కళ్ళల్లో ఎందుకు ఏడుపు వస్తూ ఉంది? ఎందుకు వస్తుందంటే, ప్రభా నీ యొద్ద ఇంత మేలు, ఇంత ఆశీర్వాదము, ఇంత ఘనమైనటువంటి వాడైంటే, ఓ లార్డ్ అలాస్ ఐవ్ కమ్, ఐవ్ అరైవ్డ్ అ పాపర్ ఇంటూ యువర్ ప్రెజెన్స్. ఏమీ అనుభవించకుండా, ఏమీ తీసుకోకుండా, ఏమీ ఆరగించకుండా, ఏమీ తెలుసుకోకుండా వస్తేనే, not even half was told me. Turn back to Hebrews chapter 1 please. Hebrews chapter 1 కలిసి చదువుదామండి. 1వ వచనము. God who at sundry times and in diverse manners spake in time past unto the fathers by the prophets. ఇక్కడ నుంచి 7 యేసుక్రీస్తు ప్రభు మహిమ ఇక్కడ మనకు కనపడుతుంది. మనం గమనిద్దాం. ప్రభు మనల్ని అనుమతించే కొలది
ఏంటంట, పూర్వకాలమందు దేవుడు ఏం చేశాడంటండి, పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడంట. ఎట్లా మాట్లాడాడు? ఆ ప్రవక్తలు ఏం మాట్లాడుతున్నారు? ఆ ప్రవక్తల సబ్జెక్ట్ ఏంటి? ప్రవక్తల్లో ఉన్నటువంటి సంగతి ఏంటి? చదవండి, 1 పేతురు 1 అధ్యాయము 10వ వచనం. 1 పేతురు 1 అధ్యాయము 10వ వచనం. నీకు కలదు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ. ఏముందంటండి? తమ యందున్న క్రీస్తు ఆత్మ. ఎవరున్నారంట? మోషేలో ఎవరున్నారంట చెప్పాలి మీరు ఇప్పుడు. ఎవరున్నారంట? యెహెజ్కేల్లో ఎవరున్నారంట? సమూయేల్లో ఎవరున్నారంట? నెహెమ్యాలో ఎవరున్నారంట? ఎజ్రాలో ఎవరున్నారంట? పలకండి. ఆ పవిత్రమైనటువంటి పేరు ఎంత పలుకుతే అంత దయ్యాలు పోతాయి మనకున్నటువంటివి. నేను చూశాను పాటలు పాడేటప్పుడు అన్నోళ్ళు ఇక్కడ నుంచి చెప్తానే ఉన్నారు. యవనస్తులు కొంతమంది పాడుతున్నారు, మొదలు పెడుతున్నారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. నేను ఒకసారి హెబ్రోన్లో యవనస్తుడుగా ఉన్నప్పుడు 5వ పిల్లర్ దగ్గర కూర్చున్నాను. బోధకులు బోధ చేశారు, ఏం జరగలే. దేవుని ప్రజలు ఆరాధన చేయడం మొదలు పెడితే ఒక ఆమెలోంచి దయ్యం బయటకు వచ్చింది. ఇప్పుడు బోధ చేస్తున్నప్పుడు కాదు, దేవుని ప్రజలు ఆరాధన చేస్తా ఉన్నప్పుడు. నా కళ్ళతో చూశాను అది. సరే, అయితే ఆ భక్తులందరిలో, ఆ ప్రవక్తలందరిలో ఉన్నటువంటి ఆత్మ ఎవరంటండి? తమ యందు ఉన్నటువంటి క్రీస్తు ఆత్మ. కొన్నిసార్లు మనం ఆ ప్రవక్తల గ్రంథాల్లో యేసు ప్రభు లాగా కొన్ని సంగతులు కనిపిస్తున్నాయని చెప్పి మనం ఏమనుకుంటాము, అరే ఇది భలే కనెక్షన్, నాకు కనిపించి నీకు కనిపించే కనెక్షన్ కాదు అది, దేవుడు పెట్టిన కనెక్షన్ అది. He's absolutely made it manifest that it is about him. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు కదా, మీరు పరిశుద్ధ లేఖనములు ఏం చేస్తున్నారంటే పరిశీలిస్తున్నారు, అయితే అవి నా గురించి ఏం చేస్తున్నాయంట? ఏం చేస్తున్నాయి? అక్కడక్కడ పలుకుతున్నాయి అన్నాడా? దే టెస్టిఫై అబౌట్ మీ, సాక్ష్యం ఇచ్చున్నాయి అంటున్నాడు. ఇప్పుడు అనుకుందాము, యూఆర్ ఆన్ జ్యూరీ డ్యూటీ ఆర్ పర్హాప్స్ సంథింగ్ లైక్ దాట్ అండ్ యూఆర్ కాల్డ్ అపాన్ టు టెస్టిఫై. మీరేం చేస్తారు? సబ్జెక్ట్ గురించే మాట్లాడతారా? సబ్జెక్ట్ చుట్టూ అట్లా మాట్లాడుతూ మధ్యలో ఒకసారి సబ్జెక్ట్ గురించి మాట్లాడతారా? అట్లా మాట్లాడుతూ మళ్ళీ సబ్జెక్ట్ గురించి మాట్లాడతారా? వాట్ ఆర్ యూ గోనా డూ? You will stick exactly to the truth, to the fact, to the proposition that you're being asked to testify. And I can tell you on the account and by the authority of the word of God, ప్రతి వరస వచన పొల్లు ఆ యేసుక్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తా ఉంది. అవునన్న, ఆయన గురించైనా మాట్లాడుతుంది. ఆయన గురించైనా, లేదంటే ఆయన సంఘమైన, ఆ క్రీస్తు గురించైనా, లేదంటే ఆ క్రీస్తు వెనకున్నటువంటి ఆ శేషమైన వారిద్దరి గురించే ఉంది తప్ప ఇంకేమీ లేదు బైబిల్ అంతట్లో, ఇంకే మాత్రం కూడా లేదు. సరే, ఈ ప్రవక్తలు మాట్లాడుతున్నప్పుడు తమ యందు క్రీస్తు ఆత్మ ఉన్నదంట. సరే, వారు మాట్లాడినటువంటి సంగతి ఎలాంటిదో చేసి మనం గమనిద్దాము. రోమిలు రాసిన పత్రిక 1 అధ్యాయము మొదటి 4 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. మధ్యలో ఉంటది భాగము. తండ్రి వాగ్దానము చేసినటువంటి అనేటువంటి మాట దగ్గర నుంచి చదవండి. చదవండి, లేకపోతే స్టార్టింగ్ నుంచి చదివేసింది. డోంట్ లూజ్ టైం. దాసుడును అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన సుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. ఏం చేశాడంట చెప్పండి? అక్కడక్కడ మాటలు చెప్పాడంట యేసు ప్రభుని గురించి. అక్కడక్కడ యేసు ప్రభు గురించి he just sprinkled it like perhaps some nice topping on a cake. అక్కడక్కడ యేసు ప్రభు గురించి, అక్కడక్కడ యేసేపు, అక్కడక్కడ దావీదు, మిగతా అంతా కూడా ఏదో రాసుకుంటూ వెళ్ళిపోయినారు. అట్లుందా? లేదండి, అట్లా లేదంటే లేదు. మీకు ఓపిక ఉంటే, భక్తి ఉంటే, తగ్గింపు ఉంటే ప్రతి వరస వచనము దగ్గర యేసుక్రీస్తు ప్రభు కనపడతాడు. ఒకసారి బ్లాక్ డెత్ మనకు తెలుసు కదా, హిస్టరీలో మనం చదువుతాం. బ్లాక్ డెత్ అనేటువంటిది యూరోప్ లో వచ్చింది. అందరు కూడా ఎక్కడికొళ్ళు అక్కడ చనిపోతున్నారు, అనేకులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు మార్టిన్ లూథర్ భక్తుడు ఏం చేస్తున్నాడంటే తన స్నేహితుడికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం రాస్తూ ఇట్లా ప్రస్తావిస్తాడు. ఏమంటాడంటే, ఐఎమ్ రెస్లింగ్ విత్ ద ప్రీచర్ అండ్ ఐ విల్ నాట్ లెట్ హిమ్ గో టిల్ హీ షోస్ మీ క్రైస్ట్. ఎవరు ఆ ప్రీచరు? ప్రసంగి గ్రంథము. ప్రసంగి అంటే అర్థం ఏంటి? మనం ఇంగ్లీష్ లో ఎక్లీసియాస్టిస్ అంటాము. దెర్ ఇస్ అన్ ఆల్టర్నేట్ టైటిల్ టు దట్ బుక్. ఏంటి? ప్రీచర్, ప్రసంగి. ఏంటంట, ఏం చేస్తున్నాడంట? ప్రసంగి గ్రంథంతో మలయుద్ధం చేస్తున్నాడంట. హీఈస్ ఇండల్జ్డ్ ఇన్ అబ్సల్యూట్ రెస్లింగ్ విత్ ద బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్. ఏమంటున్నాడు?
నాకు కొంత వర్తమానాలు, కొన్ని పాయింట్లు, కొన్ని జాయింట్లు దొరికితే కాదు. ఏమంటున్నాడు? నాకు యేసు ప్రభు ఇచ్చేంత వరకు తనను విడిచిపెట్టనంటున్నాడు. వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్ విత్ ద బైబిల్? వాట్ ఆర్ యూ కమింగ్ టు ద బైబిల్ ఫార్? వాట్ డు యూ రియలీ వాంట్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్? మనం ఏం కోరుతున్నాము? లెట్స్ గో బ్యాక్. తమ యందున్నటువంటి క్రీస్తు ఆత్మ అంట మాట్లాడిందంట ఏంటంట? తన కుమారుని విషయమైనటువంటి సువార్త పరిశుద్ధ లేఖనములో తండ్రి ఏం చేశాడంట? ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడంట. మాట్లాడినటువంటి ఆత్మ ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఆత్మనే. మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? యేసు ప్రభుని గురించే. అంతా యేసుక్రీస్తు ప్రభువే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? చదవండి 2వ వచనము. అన్న చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. అండ్ దిస్ ఈస్ అన్ అమేజింగ్ వర్స్. ఐ వాంట్ యు టు ఫోకస్ ఆన్ దిస్ వన్ ప్లీజ్. ఆ దినములో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. ఈ దినముల అంతమందు తన కుమారునితో మనతో మాట్లాడాను. మీరు గమనిస్తే ఇంగ్లీష్ బైబిల్, స్టడీ బైబిల్ ఉంటే అక్కడ ఏం రాసిందంటే ఏమని రాసింది? హ్యాత్ ఇన్ దీస్ లాస్ట్ డేస్ స్పోకెన్ అన్ టు అస్ బై హిజ్ సన్ అని చెప్పి హిజ్ ఇటాలిక్స్ లో ఉంది. అవునా? మీరు ఫుట్ నోట్ చదివితే అక్కడ ఏమని చెప్పండి? ఫుట్ నోట్ ఉందా? ఏమని రాసిందో తెలుసా? ఏంటన్నా? లిటరలీ హిజ్ సన్ కాదు, ఇన్ సన్. మనతో తన కుమారుని ద్వారా. తెలుగులో ఏమనుందన్నా? మరొకసారి చదువుతారా? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా. మూల భాషలో ఎట్లుందంటే కుమారునిలో మనతో మాట్లాడాను. జాగ్రత్తగా వినాలి. ఇది కుమారునిలో మనతో మాట్లాడాను అన్నట్టుగా ఉంది. నాట్ బై హిస్ సన్. ఏమనుందంటే ఇన్ సన్ అని ఉంది. హీ స్పోక్ టు అస్ ఇన్ సన్. కుమారుని ద్వారా, కుమారునిలో. ఇప్పుడు నేను తెలుగులో మీతో మాట్లాడుతున్నానా? తెలుగు ద్వారా మీతో మాట్లాడుతున్నానా? తెలుగులో మాట్లాడుతున్నాను కదా. ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, నాట్ బై ఇంగ్లీష్. ఇఫ్ యు పుట్ ద టూ టుగెదర్, యు నో వాట్ ద హోలీ స్పిరిట్ ఇస్ ట్రైయింగ్ టు సే. ఈ దినములంతమందు దేవుని భాష ఎవరు? దేవుడు ఏ భాషలో మాట్లాడుతున్నాడు? ఏమన్నా? యేసు క్రీస్తు ప్రభువే దేవుని భాష. The entire expression of what God is, what God has in his mind is entirely revealed in the person and the perfection of the Lord Jesus Christ. You cannot shorten him. You cannot think that, well, he's good, he's okay. You can give him a certain place and then you can, just go about your own business. Father is not going to tolerate that. The one thing with which the Father is absolutely obsessed is his son. And entirely his son. ఈ దినములంతమందు తన కుమారుని అక్కడ స్టార్ మార్క్ వేసుకొని రాసుకోండి మీ తెలుగు బైబిల్. కుమారుని లో మనతో మాట్లాడాను. ఇన్ సన్. ఎట్లయితే ఇంగ్లీష్ లో మాట్లాడుతాం, తెలుగులో మాట్లాడుతున్నాము. దేవుడి భాష ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువే దేవుని భాష. మనం కొంతమంది అనసులు ఉండేటప్పుడు మా ఫ్రెండ్స్ కొందరు ఉండే, అరే యేసు ప్రభు కొంచెం సాఫ్ట్ గా ఉంటాడు రా, తండ్రి అనే దేవుడు. అసలు పాత నిబంధనలో అసలు ఆయన అగ్ని పంపిస్తే మామూలుగా ఉండదంట. యేసుక్రీస్తు ప్రభు, ఆయన కొలతలు, ఆయన అనంతమైనటువంటి ఎవర్ ఎక్స్పాండింగ్ హొరైజన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, వి హార్డ్లీ హ్యావ్ ఎనీ క్లూ ఆఫ్ హూ హీ ఇస్. ముందుకెళ్దాం రండి. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట చదువుదాం. ముందు ఏంటంటన్నా, దాని తర్వాత చదువుతారా? ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. సమస్తం అంటే ఏంటి చెప్పండి? సమస్తానికి నిర్వచనం చెప్పండి పోనీ. అన్నా నిర్వచనం చెప్పాలా? ఎవ్రీథింగ్ లాంగ్వేజ్ మారితే కుదరదు. ఎందుకు తెలుసా అండి? ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఎంటైరిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ కెన్ ఎంటర్ యువర్ హెడ్. ఇంకా సమస్తానికి నిర్వచనం అనేటువంటిది ఏం లేదు. సమస్తం అంటే సమస్తమే, ఆల్. ఇప్పుడు ప్రభు దీవించి and he should bless you like leaps and bounds and you should have everything. I pray and I hope. అయినా కూడా మనిషికి ఎంత ఉంటుందండి ఆస్తి చెప్పండి? someone calculated that $1 billion, saving $1,000 per day, it would take 2,700 some years to accumulate $1 billion. అలాంటిది కొంతమంది దగ్గర ఎంత ఉన్నాయి? దే హ్యావ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్, రైట్? అంత ఆస్తికర్తలు ఉన్నారు భూమి మీద. వాళ్ళ ఆస్తి ఎంత చెప్పండి?
యేసుప్రభు ఆస్తితో పోలిస్తే ఎంత? యేసుప్రభు ఆస్తి ఎంత ఉంది చెప్పండి? సమస్తము. హీఈస్ ద ఎయిర్ ఆఫ్ ఆల్ థింగ్స్. వారసుడు అంట. వారసుడు అంటే అర్థం ఏంటి? Someone who's going to basically inherit the whole thing, into whose hands all things are going to fall, whose word and whose command, at his beck and call everything will stand. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఏం చేశాడంటండి? సమస్తానికి వారసునిగా నియమించాడు. ఆయన వారసత్వం ఎలాంటిదో చూడండి. ఇది తిమోతి అంకుల్ ఒకసారి చెప్తా ఉంటే అట్లా దాచుకున్నాం మనసులో, అది మీతో షేర్ చేసుకున్నాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం. త్వరగా, మీరు ఇంత స్లో తీస్తే కుదరదు. XXX స్పీడ్ వెళ్ళాల. వికెట్ల మధ్యన పరిగెత్తారు కదా, దానికంటే స్పీడు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. దినములలో రాజైనటువంటి అహస్వరేషు దినములలో జరిగిన చర్య వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు. Let us take a pause. There is a king here. అక్కడ రాజు ఉన్నాడు. ఆయన రాజరికం ఎంత ఉందంటే, ఎంత విశాలమైందంటే, ఎన్ని ప్రావిన్సెస్ ఉన్నాయంట? 127. 127 ప్రావిన్సెస్. యునైటెడ్ స్టేట్స్ లో నాకు తెలిసి 15 అన్న ప్రావిన్సెస్, 50 స్టేట్స్. మన ఇండియాలో అది రోజు మారుతుంది కాబట్టి బట్ సమ్వేర్ అప్వర్డ్స్ ఆఫ్ 30 is what I last remember, isn't it? ఈ రాజు యొక్క రాజ్యం ఎంత ఉందంట? 127 సంస్థానములు ఉందంట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాడంట? హిందూ దేశం మొదలుకొని, ఇంగ్లీష్ బైబిల్లో ఫ్రమ్ ఇండియా టు ఇథియోపియా అని ఉంటది. అంటే ఆసియా దేశంలో ఉన్నటువంటి ఆ దేశం నుంచి మొదలుకొని ఎక్కడి వరకు ఉందంట? ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఇథియోపియా దేశం వరకు రాజ్యం చేస్తున్నట్టు రాజు అయినటువంటి అహస్వరేషు దినములలో జరిగినటువంటి చర్యల వివరణ ఇది. ఏం జరిగిందంటనా? చదవండి. ఆ కాలమందు కోటలో నుండి పరిపాలన చేస్తుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులను విందు చేయించిన. తన అధిపతులు సేవకులందరినీ పిలిచి ఏం చేస్తున్నాడంట? విందు చేస్తున్నాడంట. సౌండ్స్ ఫెమిలియర్? Someone else is going to do something similar. చేస్తున్నాడంట. చేసి ఏం చేశాడంటనా? పారసీక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను పరాక్రమశాలు, ఈ యొక్క తెలుగులో పలకలేదు, వీళ్ళందరినీ పిలిచి ఏం చేస్తున్నాడంట? చదవండి. అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహతాత్య That is 1,000 times I've seen someone trip up on that word. So you're fine. You're doing okay. Keep reading. ఏం చేస్తున్నాడంట? తన రాజ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి మనుషులందరినీ పిలిచాడంట. పిలిచి ఏం చేస్తున్నాడంట? ఒక విందు చేశాడంట. చేసి ఏం చేస్తున్నాడంట? ఇన్ సింప్లెస్ట్ టర్మ్స్ తన మహిమను చూపిస్తున్నాడంట. మహిమ చూపిస్తున్నాడంట. ఎవరు? రాజు అయినటువంటి అహస్వరేషు. ఎంతకాలం పట్టింది? 180 days అంటే ఎంతకాలం పట్టింది? 6 నెలలు. మనం ఇండియా రిపబ్లిక్ డే అప్పుడు మనకు ప్రతి ప్రావిన్స్ నుంచి ఒక అది ఉంటది కదా, ఒక అంత పరేడ్ లో చేస్తారు వాళ్ళు, ఒక షో అంతా కూడా చేసి పంపిస్తారు. అంత కలిపి రిపబ్లిక్ డే పరేడ్ ఎంత ఉంటుంది చెప్పండి? బీటింగ్ రిట్రీట్ తో కలిపితే 3 రోజులు. ఆ రోజు అయిపోతుంది. బీటింగ్ రిట్రీట్ 3 days తర్వాత చేస్తారు. అంత కలిపితే 3 గంటలు 4 గంటలు అయిపోతుంది. రాజు అయినటువంటి అహస్వరేషు పెట్టాడు ఒక పరేడ్. ఒక రోజు చూపించింది మరొక రోజు చూపించకుండా, ఒక రోజు చూపించింది మరొక రోజు చూపించకుండా చూపించడానికి ఎంత కాలం పట్టింది చెప్పాలి మీరు? 6 నెలలు పట్టిందంట. మట్టిలో కలిసిపోయినాడు ఆ మనిషి. ఎలాగుంటాడో కూడా మనకు తెలియదు, ఏం చేశాడో తెలియదు. బైబిల్ ఆయన గురించి చెప్తే తప్ప ఆ మనిషి ఎవరో కూడా మనకు తెలియదు. మట్టిలో కలిసిపోయినటువంటి మానవుని మహిమనే ఎంత పట్టింది? 6 నెలలు పడితే యేసు క్రీస్తు ప్రభు ఆయన సమస్తమునకు ఏంటంట? వారసుడు. ఆయన మహిమ చూపించడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? ఇటర్నిటీ. దేవుడు కాలాన్ని మడత పెట్టి పక్కన పడేస్తాడు. నువ్వు పనికిరావంటాడు. ఆయన మహిమను చూపించే కొలది ఒక దినం అంటే ఇంక దినాలు లెక్క పెట్టుకోవడానికి లేదు కదా. ఇట్ వుడ్ బి అన్ ఇటర్నల్ ప్రెజెంట్. ఇట్ వుడ్ బి అన్ ఇటర్నల్ స్టాండింగ్ మూమెంట్. ఇటర్నిటీ. మీరు ఎప్పుడైనా కూడా గమనిస్తే దేవుడు తన గురించి మాట్లాడినప్పుడు he always speaks in present tense. He never uses past tense. He only uses past tense in relationship of what he's done for someone else. But when he's describing himself, it is always a present. You know why? Because God, eternity is an always remaining ever present. మనం అట్లనే స్తంభించిపోతాం.
ఇంకా కాలాలు కాలాలు అట్లా దొర్లిపోతానే ఉంటాయి తప్ప యేసుక్రీస్తు ప్రభు మహిమ అయిపోదు. ఆ కుమారుని ఏం చేశాడంటారండి? సమస్తమునకు వారసునిగా నియమించాడంట. ఆ తర్వాత చదవండినా. ఆయన ద్వారా ప్రపంచములునా వరల్డ్సా another translation which says ages. మీరు కానీ మీ యొక్క ఏదైనా మీ సబ్జెక్ట్ లో రాస్తూ వరల్డ్స్ అని ఎస్ పెట్టారు అనుకోండి, మీ టీచర్ ఏం చేస్తుంది? వెరీ గుడ్, భలే రాసావు స్పెల్లింగ్ అని చెప్తుందా? ఏమంటది? ఎస్ కొట్టేస్తుంది. ఏమంటది? రాంగ్ స్పెల్, యూ హ్యావ్ సంథింగ్ రాంగ్ హియర్. వాట్ ఈస్ వరల్డ్స్? దేర్ ఇస్ ఓన్లీ వరల్డ్. కానీ మనకి కనిపించి కనపడనటువంటి వలయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రపంచములన్నిటిని కూడా ఎవరు చేశారంట? ఎవరిని ద్వారా చేశాడంట దేవుడు చెప్పండి? యేసు క్రీస్తు ప్రభు ద్వారా చేశాడంట. యేసు క్రీస్తు ప్రభుని నువ్వు రక్షకునిగా అంగీకరించినావా? ఆయన నీకోసం ప్రాణం పెట్టడానికి దిగి వచ్చినాడే, దాన్ని అంగీకరించినావా? నువ్వు పాపాలు ఒప్పుకున్నావా? క్షమాపణ దగ్గరికి వచ్చావా? ఇంత గొప్పవాడు సహాయం చేయడానికి వస్తే ఇంకా నువ్వు నా ప్రయత్నము, నా మంచితనము, నా భక్తి, నా బైబిల్, నా ప్రార్థన, నేను, నాది, నా పరిచర్య, నేను, నా సంగతులు అని చెప్పి అక్కడికక్కడే ఉంటావా? యేసు క్రీస్తు ప్రభుని ఘనపరచకుండా నిన్ను నువ్వు కనపరచుకోవడానికి ప్రయత్నిస్తావా? ఇంత విశాలమైనటువంటి యేసు క్రీస్తు ప్రభు సమీపంగా వస్తే నువ్వు దగ్గరకు రావడానికి ఇష్టపడవా? ఏంటంట? ఆయన ద్వారా దేవుడు ప్రపంచములను నిర్మించినాడట. ఆయన నిర్మించినటువంటి విధానం వల్ల వింతగా ఉంది తెలుసా అండి? చదవండి ఒక మాట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది కదా, సృజింపబడినది ఏది కూడా ఆయన చెప్పలా, ఆయన లేకుండా కలగలేదు. ఆయన చేయకుండా కలగలేదని రాలేదు అక్కడ. ఏమంటాడు తెలుసా? జాగ్రత్త, ఎందుకంటే మనం వీటన్నిటిని గడగడ చదువుకుంటూ వెళ్ళిపోతాం. మనం అనుకుంటాము, ఈ రోజు 5 అధ్యాయాలు చదివాము, రేపు 10 అధ్యాయాలు చదువుతాను, ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ ఒక సంవత్సరంలో 3 నెలలు అయిపోతా అని చెప్పి ఎవరికి లాభము? ఏంటంట? ఆయన లేకుండా కలగలేదంట. ఆయన చేయడం పక్కన పెట్టండి. ఏంటంట? అసలు యేసుక్రీస్తు ప్రభు లేకపోతే అసలు ఏంటంట? none of this can even stick together. None of this can stick together. Even till date, scientists can't figure out, how the strong nuclear forces can keep things together. They don't know how these things are even working. ఒక ఆయన అన్నాడు, జీసస్ క్రైస్ట్ ఈజ్ బేసిక్లీ ఎవ్రీథింగ్. చదవండి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము, 1వ అధ్యాయం 15, 16 వచనాలు. Colossians chapter 1 verse 15 and 16 please. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. మీరు జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ పదజాలం ఎలాగుందో గమనించాలి. The nature of the words that the Holy Spirit has used to explain some of these things. చదవనా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై. సర్వ సృష్టికి ఏంటంట? ఆది సంభూతుడైనటువంటి వాడు. మనం పెట్టుకుంటాం, ఎవరికైనా మన పిల్లలకు పేరు చెప్పండి, ఆది సంభూతుడు అని చెప్పి పెట్టుకోగలమా? ఆ పేరేంటి? దాని వెనకున్నటువంటి బరువు ఎలాంటిది? సర్వ సృష్టికి ఏంటంట ఆయన ప్రార్థన. అన్న నాకు ప్రార్థన, నువ్వు బైబిల్ చదివితే కదా నీకు ప్రార్థన చేయడానికి. అన్న నేను ఆరాధన చేయలేకపోతే, నువ్వు బైబిల్ చదివితే కదా ఆరాధన చేయడానికి. ఆ ఒక్క వచనాన్ని పట్టుకొని రోజంతా ఇంకక్కడే నేల మీద పడిపోవచ్చు. ఏంటంట? సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి వాడు. ఆ తర్వాత చదవండి అన్న. ఇప్పుడు గమనించాలి, ఇక్కడ కొన్ని ఉన్నాయి సంగతులు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు అదృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను. గమనించాలా? ఏంటంట? అవి అదృశ్యమైన సంగతులు కావచ్చు, దృశ్యమైన సంగతులే కావచ్చు అని చెప్పి ఇక్కడ మొదలు పెడుతున్నాడు. కొన్ని సంగతుల గురించి వివరిస్తున్నాడు. ఎలాంటి సంగతులు అంటే సృష్టిలో అవి సింహాసనములే గాని ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును. ఇక్కడ ఆగదాం. బైబిల్ మనం ఎట్లా చదవాలంటే ప్యాసింజర్ ట్రైన్ లాగా చదవాలా. ప్రతి స్టేషన్ దగ్గర, మీరు ట్రైన్ ట్రావెల్ చేశారు తెలియదు కానీ, నేను చిన్నప్పుడు ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అప్పుడు అంకుల్స్ వీళ్ళు వాళ్ళకి మాకు బాగా తెలుసు, ఇక్కడ అది దొరుకుతుంది, ఇక్కడ ఇది దొరుకుతుంది అని వాళ్ళు అదే సరిపోతుంది. ప్రతి స్టేషన్ దగ్గర ఇక్కడ ఇది బాగుంటది, ఇక్కడ అది బాగుంటది, ఇక్కడ ఈ ఫ్రూట్స్ బాగుంటాయి అని చెప్పి మనం కూడా బైబిల్ దగ్గర ఏం చేయాలా? ప్రతి వరుస వచనము పాఠం కాదు, ప్రతి వరుస వచనం మాది అని చెప్పి ఏం చేయాలా? ఆగాల, అక్కడ నుంచి సేకరించాలా. ఇక్కడ కొన్ని సంగతులు ఉన్నాయంట సృష్టిలో. వాటికి పరిశుద్ధాత్మ దేవుడు వాడినటువంటి పదాలు ఎలాంటివి చెప్పండి?
అవి దాదాపు చూస్తే అవి దేవుని పోలిక సంబంధించినటువంటి పదాలు. అవి ఎలా అంటున్నాయంట? సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను. కానీ వాస్తవంగా మీరు గమనిస్తే అది వివరిస్తుంది దేవుణ్ణి కాదు, అది వివరిస్తుంది యేసు ప్రభుని కాదు. యేసు ప్రభు తన అద్భుతమైనటువంటి చేతితో చేసినటువంటి సంగతుల యొక్క వివరణ అది. మీరు గమనించండి. అంటే దాని అర్థం ఏంటంటే అవి ఎంత హెచ్చుగా ఉన్నాయంటే ఆ సంగతులు, వాటిలో ఎంత ఘనత ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇంకా దీన్ని మనిషినికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనిషికి అర్థమయ్యే భాషలో ద క్లోజెస్ట్ వర్డ్ దట్ ఐ కెన్ సెటిల్ ఆన్ ఇస్ ఏంటంట? సింహాసనములు. అలాంటి సంగతులు ఉన్నాయి సృష్టిలో. సింహాసనములు, థ్రోన్స్, ప్రిన్సిపాలిటీస్, పవర్స్, అలాంటి సంగతులు ఉన్నాయంట. అలాంటి సంగతులు రాని ఏం చేస్తున్నాను, అలాంటి సంగతులు ఈ సృష్టిలో ఉన్నాయంట. వీటన్నిటిని కూడా ఎవరు సృజించారంట? ముందు చదవండి. చదవండి. జాగ్రత్తగా సర్వమును, ఈ పదాలు గమనించాలా? సర్వమును ఆయన ఎందుకు సృజింపబడెను? సర్వమును ఆయన ద్వారాను, ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడెను. చాలు. ఏంటంట? ఆయన ద్వారాను అంటే దాని అర్థం ఏంటి? చేతులు ఎవరికి చెప్పండి? ఆయనవే, యేసు ప్రభువే అని అర్థము. ఆయనను బట్టి అంటే దాని అర్థం ఏంటి? రా మెటీరియల్ ఎవరు చెప్పండి? ఎవరు రా మెటీరియల్? యేసు క్రీస్తు ప్రభువే. సైతానికి అంత బలం ఎక్కడి నుంచి అనుకుంటున్నారు మీరు? రా మెటీరియల్ ఎక్కడిది? ఆ సూర్యుడు అంత దగదగ మెరుస్తున్నాయంటే రా మెటీరియల్ ఎక్కడిది? భూమి ఇంత నిబ్బరంగా ఉందంటే రా మెటీరియల్ ఎక్కడిది? మీరు చూస్తే పంచభూతములు ఉన్నాయి కదా, ఈ అగ్ని, నేల, నింగి, ఆకాశము, నీరు, వీటి గుణమంతా యేసుప్రభులాగా ఉంటది. ఆ పంచభూతంతో చేయబడినటువంటి సంగతులు ఇవి. ఏంటంట? భగవాన్ అని చూస్తే, మీరు చూస్తే వాటన్నిటికి కూడా ఇవే వస్తాయి. దేవత అని చెప్పబడేటువంటి సంగతులు, అవి నిర్మించబడినటువంటి సంగతులు అవే. ఆయన ద్వారాను, ఆయనను బట్టి, ఇది కన్నా కనీసం అర్థమవుతుంది. కానీ అర్థం కాని ఒక పదం ఉంది అక్కడ. ముందు చెప్పాడు. ఏంటి తెలుసా? ఆయన యందు సృజింపబడే, ఇన్ హిమ్. దాని అర్థం ఏంటి చెప్పండి? ద్వారాను అర్థమవుతుంది, బట్టియు అర్థమవుతుంది. ఆయన యందు సృజింపబడిన అంటే మాటకు అర్థం ఏంటి? మనం యేసు ప్రభు గురించి మన రక్షకుని గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ప్రతి ఆదివారం ఆరాధన చేస్తాం కదా, ఇప్పుడు మనం పడుకునే ముందు మోకరించి ప్రార్థన చేస్తాం కదా, ఆ రక్షకుని గురించి మాట్లాడుతూ ఉన్నాము. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ రిడీమర్, ఆర్ కిన్స్మెన్ రిడీమర్. ఆయన ఘనత అలాంటిది. ఏంటంట? ఆయన యందు. దీని భక్తులు ఎట్లా వివరించారు తెలుసా అండి? సృజింపబడినటువంటి ప్రతి సంగతిని కూడా ఇట్లా పోగేశారు అనుకోండి. ఇఫ్ యు అక్యూములేట్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ ఈస్ ఎవర్ క్రియేటెడ్, దాని చుట్టూ వేసేటువంటి బౌండరీ లైన్ ఉంటది కదా, దాని గీత, ఇంకా ఏది కూడా ఆ గీత దాటలేనటువంటి విశాలమైనటువంటి ఆ చివరి గీత ఉంది కదా, అది ఎవరు చెప్పండి? యేసు క్రీస్తు ప్రభు. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ హెల్ప్స్ యు ఆర్ నాట్, బట్ దిస్ హెల్ప్స్ మై వీక్ హార్ట్. నా బలహీనమైనటువంటి జీవితానికి నాకు ఇదే బలము. నా బైబిల్ చదివినంతట్లో నేను భక్తుడిని అవుతానా చెప్పండి? బోలెడంతా ప్రార్థన చేస్తున్నందుకు నేను భక్తుడిని అవుతానా? భక్తులు ఇందుకే భక్తులైనారా? భక్తులకి యేసు ప్రభు కనిపించాడు. ఇంత బలమైన వాడు కనిపించాడు గనక వాళ్ళు ధైర్యంగా ఏం చేశారు? వాళ్ళు ఆ చీకటిలోనికి దుమ్కి వేశారు. యేసు క్రీస్తు ప్రభు. ముందుకు వెళ్దాము రండి. 3వ వచనము చదువురనా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మీరు రెడీగా ఉండాలి. మీరు టక అక్కడి నుంచి ఇక్కడికి ఫ్లిప్ అవ్వాలి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి. చాలన్నా ఇక్కడ ఆగుదాము. ఏంటంట? దేవుని మహిమ యొక్క తేజస్సు ఈస్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ది ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్. దేవుని మహిమ యొక్క తేజస్సు. సూర్యుడు ఉన్నాడని తెలిసి మనకి ఎట్లా తెలుసు చెప్పండి? మనం వెళ్ళి తాకుతున్నామా సూర్యుడిని? లేదు, చూస్తున్నాం. ఎట్లా చూస్తున్నాము? సూర్యుని యొక్క రశ్మి మన దగ్గరకు వస్తుంది కదా, ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువు ఏంటి తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువే రుజువు, ఇంకేది రుజువు కాదు. హి ఈస్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ది ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్.
ఒక్క మాట చెప్పి ఇక్కడతో అంటే ఈ విషయాన్ని ముందుకెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ప్రభు కొందరు అనుకుంటారు తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఉంటే యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు అని. ఎందుకు తెలుసా ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి తెలుసా? ఎందుకు వస్తున్నాయి తెలుసా ఇలాంటి ఆలోచనలు, ప్రశ్నలు? ఎందుకంటే మనం అలాంటి అహంకారులం కాబట్టి. మనం కొత్త వాళ్ళని కలిసినప్పుడు వి ట్రై టు ఎస్టాబ్లిష్ అ సోషల్ కాంట్రాక్ట్, ఇజంట్ ఇట్? మీరు ఎజైల్ మెథడాలజీలో ఉంటది కదా సోషల్ కాంట్రాక్ట్, రైట్? యు ట్రై టు ఎస్టాబ్లిష్ దట్ అచ్చా ఈ బ్రదర్ ఎక్కడ, ఈ బ్రదర్ ఎక్కడ, ఈ బ్రదర్ ట్రైనింగ్ ఏంటి, నా ట్రైనింగ్ ఏంటి, ఆయనకేమొచ్చు, నాకేమొచ్చు, ఏంటి అదేంటి అని చెప్పి ఇవన్నీ లెక్కలు వేసుకునేటువంటి ఎవరు చెప్పండి? మనమే. అదే పట్టుకుని వెళ్ళి మనం ఎవరికి అంటగడుతున్నాము? తండ్రి అయిన దేవుడు గొప్పనా, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పనా, లేకపోతే ఎక్కడ అవుతుంది? హౌ డు దే ఫిట్ బేసిక్లీ టు ఈచ్ అదర్? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం రాసింది, ఆయన దేవునితో సమానత్వంలో ఉన్నాడంట. ఎట్లున్నాడంట? దేవునితో సమానత్వంలో ఉన్నాడంట. మీకు ఒక వచనం చూపిస్తాను. డోంట్ ఆర్గ్యూ విత్ మీ అబౌట్ ఇట్. ఇది దైవజనుడు అరవిందం గారు సేవకుల కూడికలో చెప్తే, అక్కడ నేర్చుకున్నటువంటి ఒక సేవకుడన్న మాకు చెప్తే మేము విని ఆశ్చర్యపోయినాము. ఇట్ ఆల్మోస్ట్ సౌండ్స్ హెరిటికల్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఆల్మోస్ట్ సౌండ్స్ టూ గుడ్ టు బి ట్రూ. బట్ ఐఎమ్ నాట్ గోన్ ఎక్స్ప్లెయిన్. నేను దాన్ని ఏం వివరించట్లేదు, జస్ట్ చదివిస్తాను. ఓకే, అక్కడ ఏం రాసిందో మీరే డిసైడ్ చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన ఎంత గొప్పవాడో మీరు గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదవండి, 6, 7, 8 వచనాలు చదవండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. గాని ఎవరు చెప్తున్నారంటే ఈ మాటలన్నీ కూడా తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. అవునా? తండ్రి అయిన దేవుడు ఆది సంబుధుడు. అంటే ఎవరు ఆది సంబుధుడు? యేసు ప్రభుని భూలోకానికి తీసుకొచ్చినప్పుడు తన దూతలతో ఇట్లా చెప్పాడు, ఆ దూతలను ఇలాగని పిలుస్తున్నాడని తనైతే తన దూతల గురించి అంటున్నాడు. ఎవరు అంటున్నారు? తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. ఇప్పుడు చదవండి కిందికి. కానీ తన కుమారుని గూర్చి అయితే, జాగ్రత్తగా, అయితే తన కుమారుని గురించి అయితే దేవా ఏమంట? దేవా ఏమని రాస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? దేవా ఏమంటున్నాడు? కింగ్ జేమ్స్ బైబిల్ ఉందా ఎవరి దగ్గరైనా? కింగ్ జేమ్స్ చదవండి అన్న. కింగ్ జేమ్స్ లో ఏం రాసింది? దేవాని కూడా రాయలేదు. ఏం రాశాడు? ఓ దేవా. ఎవరు పలుకుతున్నారు? ఎవరు? నేనేమనట్లేదు, మీరు జస్ట్ వాక్యం చదువుతున్నారు అంతే. నేనేమన్నా దాన్ని ఎక్స్పౌండ్ చేస్తున్నానా? దేందో తోక కలిపి చెప్తున్నానా? లేదు. తన కుమారుని గురించి అయితే ఏమంట? ఓ దేవా దేవా అని పలుకుతున్నాడంట. ఇంకా కిందికి రండి, ఇంకేమంటాడు చూడండి. నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, ఏమొచ్చింది? దేవాతోనే గుండెలు జారిపోయినాయి, ఇంటి ఇట్లా ఉంది అని చెప్పి. ఇంకొక పదం వచ్చింది ఇక్కడ. ఏంటంట? ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. నువ్వు భూమికి పునాది వేసితివి కదా. ఆకాశములు చల్ ఏమని పలుకుతున్నాడు తండ్రి అయిన దేవుడు? దేవా, ఓ దేవా, ప్రభువా. నేనేం కలపట్లేదు. సో ప్లీజ్ డోంట్ బి ఒఫెండెడ్. మీకు ఏమన్నా, ఇఫ్ యూ వాంట్ పికప్ సంథింగ్, పికప్ విత్ అరవిందం తాత వెన్ యూ రీచ్ హెవెన్. ఓకే, ఇట్స్ నాట్ మీ హూ స్టార్టెడ్ దిస్. అలాంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, తన తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. మూర్తిమంతం అంటే ఎక్స్ప్రెస్ ఇమేజ్. అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే అని అర్థము. కొందరు అంటాడు ఆయన కూడా తండ్రి కదా బ్రదర్, మరి కుమారుడు అంటే తక్కువనే కదా. మీరు ఒక ప్రశ్న అడుగుతాను కదా. ఇప్పుడు మనోరంజన్, నువ్వు డాడీ ఎప్పుడైనా చెప్పు? మెనోరా పుట్టక ముందు డాడీ అవ్వడానికి వీలుందా? లేదు. మెనోరా పుట్టినప్పుడే యు బికమ్ ఎ డాడీ. ఆది నుంచి అనంతము నుండి తండ్రి అయిన దేవుడు తండ్రి అయితే కుమారుడు ఎప్పటి నుంచి ఉండాలా? ఆది నుంచే ఉండాలా. అది ఎట్లా? ప్రాబ్లం ఎక్కడుంది తెలుసా? వాళ్ళలో లేదు ప్రాబ్లము. మనం మట్టి బుర్ర,
మన పరిస్థితి, మన కొంచెం కొంచెం లెక్కలు ఏం చేస్తున్నాము? వీఆర్ ఎక్స్ట్రాపోలేటింగ్ ది ఆర్గ్యుమెంట్ టు దెమ్. ఎందుకంటే మనం ఒకప్పుడు మనకు ఒక ఆరంభం అనేటువంటిది ఉంది కదా, ఒకప్పుడు మనం అక్కడ నుంచి మొదలైనాము. కానీ దేవుడు అనంతమైన నుంచి ఏంటంట, హీఈస్ ది ఫాదర్ ఆఫ్ ఇటర్నిటీ. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ అధ్యాయం 6వ వచనము, నిత్యుడగు తండ్రి అని ఉంటది అక్కడ. కానీ వాస్తవంగా మూల భాషలో ఎట్లుంది తెలుసా అండి? నిత్యత్వం యొక్క తండ్రి అని ఉంది. నిత్యత్వాన్ని కన్నాడంటే దేవుడు. ఆయన బలం ఎలాంటిదో, ఆయన సంగతి ఎలాంటిదో మనకు అర్థం కాదు. అలాంటి వాడు. ఆ రక్షకుని నువ్వు రక్షకునిగా అంగీకరించినావా? యేసు ప్రభు రక్త ప్రోక్షణ కిందకి వచ్చావా? నువ్వు రక్షించబడినటువంటి దేవుని బిడ్డవైతే ఆ యేసు ప్రభు అధికారం కిందకి వచ్చావా? లేదంటే ఏదో జస్ట్ పిల్లలాటలాగా, ఏదో జస్ట్ ఐ జస్ట్ గోయింగ్ అబౌట్ విత్ ద మోషన్స్ ఆఫ్ సో కాల్డ్ మినిస్ట్రీ, సో కాల్డ్ థింగ్స్. డూ యు నో హిమ్? పౌలు చెప్పాడు కదా, భక్తుడు అన్నాడు కదా, ఆయన నాకును కనిపించడు. అండ్ హీ అపియర్డ్ టు మీ. నాకును నువ్వు చెప్పగలవా? నీకు కనిపించాడా? దర్శనం కనిపిస్తా ఉందా? కనీసం అక్కడ చిమ్మ చీకటి గల కొంత వెలుతురు కనిపిస్తున్నట్టు అయినా కనిపిస్తా ఉందా? లేదంటే ఇది ఎంతో వినికిడి వలనైనా? అన్ని వినికిడి వలన. వేరే భక్తుల పాపం వాళ్ళకి కనిపించింది, అదంతా అరువు తెచ్చుకొని నువ్వు నాకు కనిపించింది నువ్వు అనుకుంటున్నావా? మోసపోతున్నావా? ఎక్కడున్నావు? ముందుకెళ్ళిపోదాము, టైం అయిపోతుంది. ఆ తర్వాత ది ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి దర్శనం మనందరికి వాళ్ళు ఇష్టమైనటువంటి రెఫరెన్స్ తో చెప్పేస్తారు మీరు. రాజు అయినటువంటి ఉజ్జా మరణించినటువంటి సంవత్సరమున అత్యున్నతి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ మహారాజును చూసినటువంటి ఆ దర్శనం ఎక్కడ చెప్పండి? యెషయా గ్రంథము 6వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2 వచనాలు చదవండి. రాజైన ఉజ్జయా అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా చెరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు రెట్టితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరములో గాన ప్రతిగానములు చేయుచుండెను. మీరు బైబిల్ చూడాలి పిల్లలు, మీరు అక్కడెక్కడో చూస్తున్నారు. బైబిల్ చూడండి, చదవండి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుతుంది. చాలా థ్యాంక్ యూ. జరుగుతున్న సంగతి మన అందరికి తెలుసు. వాళ్ళ ఇష్టమైనటువంటి మాట ఇది, వాళ్ళ ఇష్టమైనటువంటి ఒక పిక్చర్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ కదా. అద్భుతమైనటువంటి ఒక మహారాజు కూర్చున్నాడంట, ఎత్తైనటువంటి సింహాసనం. అది ఎంత ఎత్తైందంట, మిగతా ఉన్నటువంటి భూమి మీద ఉన్న సింహాసనములన్నిటికంటే ఎత్తైనటువంటి ఒక సింహాసనం మీద ఒక మహారాజు కూర్చున్నాడంట. ఆయన చొక్కాయి అంచులు ఏం చేస్తున్నాయంట? పాతకాలంలో రాజులు వస్త్రాలు ధరించినప్పుడు వారి చొక్కాయి అంచులు, కేప్ అంటారు కదా, అది ఎంత విశాలంగా ఉంటే అంత గొప్ప. రాణి ఎలిజబెత్ ఆమె కొరోనేషన్ జరిగినప్పుడు ఆమె నడుస్తూ ఉంటే, అంతటి దూరంలో ఆమె నడుస్తూ ఉంటే అంత దూరం నుంచి ఆమె చొక్కాయి అంచులను జనాలు పట్టుకొని వచ్చారు. ఈ మహారాజు యొక్క చొక్కాయి అంచులు ఎంత విశాలంగా ఉన్నాయంట? ఆలయమును నిండుకుందంట. ఆలయం అంతా కూడా ఆ చొక్కాయి అంచులతో ఇట్లా పొరలు పొరలుగా నిందంట. అంత ఘనత వహించినటువంటి మహారాజు. ఈయన చుట్టూ ఉన్నటువంటి సృష్టి ఎలాంటిది ఉన్నాయంట? శరాపులు, మూల భాషలో అగ్ని స్వరూపాలు అని అర్థము. అంటే వీటి తత్వం ఎలాంటిదంటే అగ్ని తత్వము. అందుకే చెప్పాడు కదా హెబ్రీ రాసిన పత్రిక, తన దూతలను ఎట్లా చేశాడంటే దేవుడు వాయువులుగాను, అగ్నిగాను, వాయువులుగాను కదా. మనల్ని దేవుడు ఎట్లా చేశాడు చెప్పండి? రక్త మాంసంతో చేశాడు. దూతలను ఎట్లా చేశాడు? వాయుతో చేశాడు, అగ్నితో చేశాడు. అందుకే దయ్యం పడితే ఏమంటారు? అరే ఏదో గాలి తగిలినట్టుందిరే అంటారు కదా. అలాంటి పరిస్థితి. అయితే అలాంటి గంభీరమైనటువంటి సృష్టి ఏం చేయలేకపోతున్నాయంట? ఆ దేవుణ్ణి ముఖాముఖి ఆ మహారాజుని చూడలేకపోతున్నాయంట. ఆ రెక్కలు ఇచ్చింటే 6 ఎగురుతున్నాయా? కొంతమంది మనం అట్లుంటాం, 6 రెక్కలుంటే 6 ఎగురుతాం. నీకు దేవుడు 6 అంతల తలాంతి ఇచ్చింటే నువ్వు ఎంతతో ఎగరాలి తెలుసా? ఎంతటితో? 2. మిగతా ఎందుకు ఇచ్చినట్టు తలాంతు? నువ్వు కప్పుకోవడానికి, అంత జాగ్రత్త పడ్డానికి. నీ తలాంతులోనే నీ యొక్క డౌన్ఫాల్ కూడా ఉంది. ఏం చేయాలా? 2తో ఏం చేస్తున్నాయంట? ముఖమును కప్పుకున్నాయి, 2తో కాళ్ళను కప్పుకున్నాయి, 2తో ఎగురుతూ ఏమని పలుకుతున్నాయి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే దాని అర్థం ఏంటి? యూనిక్, యూనిక్, యూనిక్. అర్థం కావట్లేదు. ఇలాంటి లేడు, మరొకటి లేడు. ఏం చెప్పాలో మాకు తెలియదు. వేరైన వాడు, వింతైన వాడు. హీస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్.
అని గాన ప్రతిగానం చేస్తా ఉంటే వారి కంఠ ధ్వనికి ఏం జరుగుతుందంట, మందిర ఆ యొక్క పునాది కమ్మలు ఏం జరుగుతున్నాయంటే అవి కదులుతున్నాయంట, మందిరం ధూమంతో నింపుతుందంట. క్వశ్చన్ టు యూ, ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు ఎవరు? ఆన్సర్ కరెక్టే, రెఫరెన్స్. అమ్మా ఎవరు ఆ ప్రభు చెప్పాలి మీరు. చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 41. దిస్ ఈజ్ అవర్ రిడీమర్. ఇది మన రక్షకుడు. ఏదో ఆషమాష అనుకుంటున్నామా, లేదంటే ఆ ధైర్యంలో ఉన్నామా? యెషయా చదవనా. ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఆయనను గురించి ఈ మాటలు చెప్పెను. ఆయనను చాలమ్మా. ఏంటంట, ఎప్పుడు చెప్తున్నాడంట, ఎవరి గురించి చెప్పాడంట? యెషయా. ఎవరు మహిమ చూశాడంట చెప్పండి ఇప్పుడు? యేసు క్రీస్తు ప్రభు మహిమను అక్షరాల యెషయా చూసినందున ఆయనను గురించి ఈ సంగతులు చెప్పాడు. మీరు అనుకోవచ్చు, అన్న మీరు ఏదో తల ఏదో తోక కలుపుతున్నారని చెప్పి. రీడ్ ద ఎంటైర్ కాంటెక్స్ట్. అక్కడ ఏ మాటలు అయితే ఉన్నాయో ఆ అధ్యాయంలో సందర్భంలో ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటలు ఎగ్జాక్ట్ గా ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎవరు? ఇస్ హీ అన్ ఆఫ్టర్ థాట్ ఆర్ హీ ఈజ్ అ మియర్ రిప్రజెంటేటివ్? నో, హీ ఈజ్ ద రియల్ డీల్. హీ ఈజ్ ద థింగ్. ఆయన తన మహిమ యొక్క తేజస్సు తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. ఆ తర్వాత ముందు చదవండి. మూర్తిమంతమై ఉండి తన మహత్వ గల, కొంచెం చదవండి అన్న. యోహాను 12 కదా. లేదన్నా, హెబ్రీ పత్రిక 1. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఆ. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చాలన్నా, ఇక్కడ ఆగుదాం. ఏంటంట, తన మహత్వ గల మాట చేత సమస్తం కూడా నిర్వహిస్తున్నాడంట. యేసుప్రభు ఎంత నిర్వహిస్తున్నాడు? సమస్తము నిర్వహిస్తా ఉన్నాడు. ఒక మాట చదువుతారా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనము. ఇర్మియా గ్రంథము దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగునుటకు మీ పాపములే కారణం. నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచియుండునట్లు. సారీ, 22వ వచనం చదవండి. 22 చదవండి. గమనించండి అక్కడ ఏముందో. సముద్రము జాగ్రత్త వినాల. సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములంతా పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేక ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఏమర్థమైంది ఆ మాటలో? ఏమర్థమవుతుంది? ఇసుక ఏంటి, ఇవన్నీ ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు? మీరు జస్ట్ థింక్ అబౌట్ ఇట్. దేర్ ఆర్ థింగ్స్ ఇన్ ద నేచర్. ఈ విశ్వంలో కూడా కొన్ని సంగతులు ఎలాగున్నాయంటే దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ గాడ్ ఈస్ యాక్చువల్లీ థ్రోయింగ్ అ క్వశ్చన్ ఎట్ us. మీ ఇంట్లో జస్ట్ ఇమాజిన్ దట్ దెర్ ఇస్ వాటర్ లీకింగ్ ఎట్ సమ్వేర్ ఇన్ యువర్ ప్లేస్. మీరేం చేస్తారు? ఇసుక పోస్తారా? ఇసుక పోస్తే ఏమవుతుంది? నీళ్ళు ఆగుతాయా? ఆగవే ఇసుకకు. మీకు అర్థమవుతుందా? దేవుడు సముద్రానికి సరిహద్దు ఎట్లా నియమించాడు? ఏమన్నా చిన్న, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ జోక్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హీస్ ట్రైంగ్ టు ఇస్ ఆల్మోస్ట్ లైక్ గాడ్ ఇస్ థ్రోయింగ్ హిస్ పవర్ అరౌండ్. ఏమంటున్నాడు? నిత్య నిర్ణయం చేత సముద్రంకి చెప్పాడంట, నువ్వు ఎంతైనా నువ్వు పొర్లు, నువ్వు ఎంతైనా చేసుకో, దీన్ని దాటి రావద్దని చెప్పి ఇట్లా ఇసుక జల్లాడంట. ఇసుక జల్లితే ఏమైంది? సముద్రము దాన్ని దాటలేకుండా ఉందంట. అంత నిర్వహిస్తున్నాడు దేవుడు సమస్తము. నీ జీవితం అంతా నిర్వహిస్తుంది. దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, సందేహంలో ఉన్నావా, కెరీర్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, పిల్లలు ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓ దిస్ ఇస్ ద రెస్ట్. దిస్ ఇస్ ద రెస్ట్ ఆఫ్ ద బిలీవర్. దిస్ ఇస్ అవర్ ఇటర్నల్ రెస్ట్, that he is in absolute control of every single thing, down to the most finite detail. This is absolute liberty. You do not have to worry about anything. నువ్వు దేని గురించి నువ్వు భయపడనక్కర్లేదు. దేని గురించి ఏంటంటే మనం ఏం చేయొద్దంట? చింతించవద్దు. Be not anxious about anything, but all things with thanksgiving, supplication and request be made known unto God with thanks. కదా? ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక ప్రశ్న అడిగాడు లాస్ట్ లో. ఏమడిగాడు? ఇసుక గురించి చెప్పి ఏమడిగాడు?
మీరు నాకు దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? యేసుక్రీస్తు ప్రభుని చూసి తండ్రైన దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాడు. దేని చూసి ఆనందించాడు? ఒక అద్భుతం చేసేటప్పటికి, ఒక సువార్త చెప్పేటప్పటికి, బోధ చేసేటప్పటికి, చనిపోయిన వాళ్ళని లేపేటప్పటికి, ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చేటప్పటికి, మరి దేని చూసి అంటున్నాడు? బైబిల్ని లల్లలల్లల్ల అని చదివేకు. దేని చూసి అంటున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకంటున్నాడు? పైన చదివితే అర్థమవుతుంది. నజరేతుకు తాను వెళ్ళి ఏంటంట, మట్టి మనుషులైనటువంటి మరియకు యేసేపుకి ఏమైనాడంట? లోబడ్డాడంట. మీరు యవనస్తులు ఎంతో మంది ఉన్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టీన్స్ ఓవర్ హియర్, లాట్ ఆఫ్ యంగ్ ఫోక్స్ ఓవర్, లాట్ ఆఫ్ యూత్. మీరు నాకు భయపడరా అని అడుగుతున్నాడు దేవుడి రాత్రి. నాకు భయపడవా? దేవుని పరిచయం చేస్తా ఉన్నావు, పాటలు పాడుతా ఉన్నావు, వాక్యం చెప్తా ఉన్నావేమో, కీబోర్డ్ వేస్తా ఉన్నావు, మైక్ పెడుతున్నావేమో, అద్భుతమైన సంగతులు చేస్తున్నావు. ఏమంటున్నాడు? నువ్వెంత నేనెంత? ఏమంట? సముద్రమునకు ఇట్లా ఇసుక వేసాడంట దేవుడు. నిత్య నిబంధన, నిత్య కట్టడ కట్టాడంట. దాటి రావద్దని చెప్పాడంట. ఆగిపోయింది. మీరు నాకు భయపడరా? దేవుడు అడుగుతున్నాడు. నువ్వు భయపడవా? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం నువ్వు ఒప్పుకోవా? చూసినప్పుడు ఒక రకంగా, చూడనప్పుడు ఒక రకంగా ఉంటావా? కుదిరినప్పుడు ఒక రకంగా, కుదరినప్పుడు ఒక రకంగా ఉంటావా? సాధారణంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటావు, క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక రకంగా ఉంటావా? మీరు నాకు భయపడరా? యేసు క్రీస్తు ప్రభు భయపడ్డాడు. మనిషి అయినాడు గనక, మనకు మాదిరి అయినాడు గనక ఏం చేశాడు? ఈ అఖిలాండ విశ్వాన్ని చేసినటువంటి వాడు ఏం చేశాడంట? తన చేతులతో చేసినటువంటి మట్టి మానవులైనటువంటి బలహీనతలు కలిగినటువంటి ఆ మరియా యేసేపుకి ఏమైనాడంట? లోబడ్డాడంట. మీరు నాకు కంప్లీట్ చేయాలి. మీరే భయపడరా? ముందుకెళ్దాం రండి. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి ఆ, దేవదూతల కంటే ఆ. ఎంత శ్రేష్టమైన నామం పొందెనో ఆ, వారికంటే అంత ఇక్కడ ఆగుదామనా? పాపము విషయమై శుద్ధీకరణము తానే చేసి, తానే చేసి. దాని అర్థం ఏంటి? నీ రక్షణలో ఇంత కించితైనా కూడా నీ ప్రమేయము లేదు అని అర్థము. ఒక దయచండి అన్నాడు, ది ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ బ్రింగ్ టు యువర్ సాల్వేషన్ ఇస్ యువర్ సిన్. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ దట్ యూ కెన్ బ్రింగ్. మనం అనుకుంటాం లేదన్నా, నేను కొంచెం భక్తి చేయడము, కొంచెం శ్రద్ధగా ఉండడము, అదంతా కూడా ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. నో బ్రదర్, నో డియర్ బ్రదర్, ఇట్ ఈస్ ఇన్ ద కేస్. మీకు తెలుసా మనం మనుషులం ఎలాంటి వాళ్ళం అంటే, ఇట్స్ అన్ ఎఫర్ట్ బేస్డ్ వరల్డ్ ఇన్ టు విచ్ వీఆర్ బార్న్. కనుక మనకు స్టార్టింగ్ నుంచి ఏంటంటే పర్ఫార్మెన్స్ బేస్డ్. వీ వాంట్ టు పర్ఫార్మ్ సంథింగ్, వీ వాంట్ టు డూ సంథింగ్, బట్ ఆల్ ద వైల్ గాడ్ ఈస్ ఆస్కింగ్ us to be someone. We are trying to do something. He's asking us to be someone. He's asking to be a child. He's asking us to be a little Ronnie or a little Menora. He's asking us to be that little kid, who will just stay at the father's bosom. మనం ఏం చేస్తున్నాము? We're trying to do something. వెయ్యేండ్ల పరిపాలనప్పుడు ఒక అద్భుతమైన మాట ఉంది, సందర్భం కాబట్టి చెప్పాలా. వెయ్యేండ్ల పరిపాలనలో యెహెజ్కేలు గ్రంథం రండి. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 18వ వచనము. సందర్భం చెప్పాను. వెయ్యేండ్ల పరిపాలన ఇది. వెయ్యేండ్ల పరిపాలన ఎలాగుంటది అని చెప్పి వివరిస్తా ఉన్నాడు. అక్కడ ఉన్న యాజకులు ఏం చేస్తారు, మనమే ఆ యాజకులు ఏం చేస్తామని వివరిస్తా ఉన్నాడు. వెయ్యేండ్ల పరిపాలన ఎట్లుంటుందో చెప్తా ఉన్నాడు. వెయ్యేండ్ల పరిపాలన ఒకసారి థియేటర్ అంకుల్ చెప్తూ ఏమన్నాడంటే, నేను యవనస్తుడిగా ఉన్నాను, నా హృదయం నిండిపోయింది. ఏమన్నాడు తెలుసా? ఆ వెయ్యేండ్ల పరిపాలన ఎంత చక్కగా ఉంటదంటే, ఆ గులాబీ మొక్క మీద చక్కటి గులాబీ ఉంటుంది తప్ప ఏముండదంట, ముళ్ళు ఉండదు అని చెప్పాడు. ఇంకా అలాంటి ఎన్నో చెప్పాడు ఆయన, అద్భుతమైనటువంటి మాటలు. అలాంటి అద్భుతమైనటువంటి ఆ వెయ్యేండ్ల పరిపాలనలో మన గురించి ఒక సంగతి చెప్తున్నాడు. చదవండి, 44వ అధ్యాయం 18వ వచనము. ఎజెకియల్ 44 and verse 18. అవిసెనార పాగలు ధరించుకొని అవిసెనార పాగలు ధరించుకొని నడుములకు జనపనార బట్ట కట్టుకొనవలెను. ఆ నడుములకు జనపనార బట్టలు కట్టుకునవలెను. చెమట పుట్టించినదేదైనను వారు ధరింపకూడదు. ఏందంట? చెమట పుట్టించినది ఏదైనా కూడా వారు ధరింపకూడదు. చెమట పుట్టించేది ఏది కూడా దానికి వెయ్యేండ్ల పరిపాలనలో స్థానం లేదు. Is it your efforts today? Do you think it is your ministry? Do you think it is your effort, your Bible study, your prayer, your devotion, your sacrifice, your surrender? నేను చేస్తున్నాను అనిపిస్తుందా?
వెయ్యేండ్ల పరిపాలనలో దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. చెమట పట్టేటువంటిది ఏది కూడా ధరింపచేయడానికి. మీరు మారు మనసు పొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేదు. చిన్న బిడ్డలు అంటే ఏంటి? వారు చూడండి, వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. వచ్చి ఇప్పుడు పాటలు పాడారు. ఆ! ప్రశాంతంగా ఎళ్లి అక్కడ ఆ ఉయ్యాల ఊగుతున్నారు. కొంతసేపు ఉంటే నిద్ర వస్తది. చక్కగా పడుకుంటారు. వాళ్ళ అమ్మ చూసుకుంటది. వాళ్ళ నాన్న చూసుకుంటారు. దేవుడు అట్లా చెప్తున్నాడు. అంత వాలిపో నా మీద. అంత ఆధారపడిపో నా మీద. నన్నే డౌట్ పడొద్దు. నా మీద డౌట్ పడొద్దు. మనం అనుకుంటాం దేవుడిని మన అపనమ్మకం కలగడం దాన్ని చాలా ఈజీగా తీసుకుంటాడు దేవుడు అని చెప్పి. నో బ్రదర్. నువ్వు నన్ను అపనమ్మక పడితే మనం ఏమనుకుంటాము? నేను మనిషిని కాబట్టి నా మీద డౌట్ పడుతున్నాడు సునీల్ అన్న అని అనుకోవచ్చు. అవునా? ఇంత ఇంత హిస్టరీ ఉంది యేసుప్రభుకి. నువ్వు ఆయనకి డౌట్ పడుతూ నువ్వు ఏం చేస్తున్నట్టు? ఇజంట్ ఇట్ ఆల్‌మోస్ట్ బ్లాస్ఫెమీ? ఇజంట్ ఇట్ లైక్ యూర్ అఫెండింగ్ హిమ్? డోంట్ టేక్ యువర్ ఓన్ ఆర్గ్యుమెంట్. మన లాజిక్ ఆయనకి ఆపాదించొద్దు. అన్‌బిలీఫ్ కదా, ఏముంటది బ్రదర్ దేవుడు ఓకే చేస్తాడని చెప్పి. నో. ఆఫ్ కోర్స్ హి విల్ ఫర్‌గివ్, బట్ ఇట్ ఈస్ సీరియస్. ఇట్ ఈస్ సీరియస్. ఇంకా లాస్ట్‌కి వెళ్ళిపోదాం రండి. ఆ తర్వాత ఏముందంట? పాపం విషయమైనటువంటి శుద్ధీకరణ తానే చేసి, మనం ఏం చేయలేదు. పాత నిబంధనలో ఒక దృశ్యం ఉంది. ఆదికాండంలో శిలువ యొక్క సెంట్రల్ ఫిగర్ మనకి ఎక్కడ కనపడుతుంది అంటే అండి, ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకు బలి దగ్గర కనపడుతుంది. నిర్గమకాండంకి వచ్చేసరికి దెర్ ఇస్ అనదర్ సెంట్రల్ ఫిగర్, అది పస్కా బలి కనపడుతుంది. దాటి అటు సంఖ్యాకాండంకి వెళ్ళేసరికి నాకు తెలిసి 19వ అధ్యాయంలో ఎర్ర పేయ బలి కనపడుతుంది. ద రెడ్ హెఫర్ ఆఫరింగ్ కనపడుతుంది. ఈ మూడింటి మధ్యన లేవ్యా కాండంలో 16వ అధ్యాయంలో ఇంకొక అద్భుతమైనటువంటి దృశ్యం కనపడుతుంది. సేమ్ సిల్వనే. ఏంటి చెప్పండి? మహాప్రాయశ్చిత్త దినము. ఈ 3 దృశ్యాలు బైబిల్లో ఉంటాయి. యాది కాండం నుంచి తీసుకొని సంఖ్యాకాండంలో కనిపించే 4 దృశ్యాలు అన్ని కూడా సిలువనే. కానీ సిలువ యొక్క ఒక్కొక్క కోణము. వన్ షోస్ ఎలక్షన్, వన్ షోస్ రిడెంప్షన్, అదర్ షోస్ సాంక్టిఫికేషన్, అదర్ షోస్ క్లెన్జింగ్. అయితే ఈ సాంక్టిఫికేషన్ అనేటువంటి ఈ యొక్క దగ్గరకు వచ్చేసరికి మహాప్రాయశ్చిత్త దినం ఏం జరుగుతుందో తెలుసా అండి? దట్ ఈస్ లైక్ అన్ ఆసమ్ డే. ఆ రోజు ఏం జరుగుతుందంటే, మామూలుగా అయితే ప్రధాన యాజకుడికి సహాయం చేయడానికి అక్కడ యాజకులు ఉంటారు. అవునా? ఆయన వచ్చి బలి ఏంటంటే చంపాలనుకుంటే ఏం చేస్తారు? వీళ్ళు బట్టి చేయబట్టుకుంటారు కదా. ఆ చర్మం వాళ్ళు ఒలుస్తారు. ఈయన జస్ట్ ఇట్లా కట్ చేస్తూ ఉంటాడు. సీనియర్ సర్జన్ లాగా ఈయన కట్ చేస్తాడు. మిగతా వాళ్ళంతా శుభ్రం చేస్తారు. నీళ్ళు వాళ్ళు తీసుకొస్తారు, కడుగుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. కానీ ఆ రోజు అట్లా చేయడానికి లేదు. మీరు వెళ్ళి కావాలని చదవండి. రాత్రి మీరు ధ్యానించేటప్పుడు లేదంటే ఉదయకాలం ధ్యానించినప్పుడు చూడండి. లేవ్యాకాండం 16వ అధ్యాయం. ఆ రోజు ఇజ్రాయెల్ దేశమంతా కూడా తన పనంతా ఆపుకుని ఏం చేయాలంటే దేవుని మందిరం దగ్గరికి రావాలంట. దేవుని మందిరం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఆవరణం చుట్టూ వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడాల. ఎవరు? ఇజ్రాయెల్ అంతా. యాజకులు కూడా, ప్రధాన యాజకు కుమారులు కూడా బయట నిలబడాల. ఆ రోజు దేవుని ఆవరణంలో ఒక్కడు కనపడతాడు. ఎవరు చెప్పండి? ఆయన ప్రధాన యాజకుడు. ఎవరు చెప్పండి? మన ప్రధాన యాజకుడు యేసు క్రీస్తు ప్రభువు. ఆ ఒక్క రోజు దాదాపు 15 బలులు అర్పిస్తాడు. ఎవరు చెప్పండి? పాపం విషయమైనటువంటి శుద్ధీకరణ తానే చేసి. ఏ ఒక్కడు రావడానికి వీల్లేదు. మనం అది చదివినప్పుడు అనుకుంటాం, అదేంటి ఎవడు రావట్లేదు, ఈయన ఒక్కడే ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే ఆయన యేసు ప్రభువును సూచిస్తా ఉన్నాడు. ఇంకెవ్వరు రావడానికి వీల్లేదు. ఎవ్వరు చేయలేరు ఆ పని. అందరూ బయట చేతులు నిలుపుకుంటా నిలబడ్డారు. ఎందుకంటే ఈయన గాని రాలేదనుకోండి బయటికి, దాని అర్థం ఏంటి? అందరం పోయినామని చెప్పి. అవునా? ఆ రోజు రాత్రి వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ముందు రోజు రాత్రి ఎవరి కోసం చేస్తూ ఉంటారు? వాళ్ళ కోసమా? ప్రధాన యాజకుడి కోసం చేస్తూ ఉంటాడు. ప్రభు ఆరోన్ని బ్రతికి బయటకు తీసుకురా ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ రోజు 15 బళ్ళు అర్పిస్తాడు. ఎడ్లుంటాయి. ఎడ్లని ఎట్లా పట్టుకున్నాడు, ఎట్లా దాన్ని వధించాడు, ఎట్లా దాన్ని ఒలిచాడు, ఎట్లా దాన్ని శుభ్రపరిచాడు, కడిగాడు, దేవునికే తెలుసు. పాపం విషయమైనటువంటి శుద్ధీకరణ తానే చేసి, ఆ గొర్రె పిల్లలు ఉంటే దాన్ని అర్పిస్తాడు. ఆయనే చేయాలా. అంత మాత్రమే కాదు, లోపలికి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ ఉంటది, బయటకు వచ్చినప్పుడు ఒక డ్రెస్ ఉంటది. గుర్తుంది కదండి ప్రధాన యాజకుడికి? 5 సార్లు దాదాపు వస్త్రాలు మార్చుకుంటాడు. 5 సార్లు స్నానం చేసుకుంటాడు. 10 సార్లు కడుక్కుంటాడు. 7 సార్లు ఉచ్చరించడానికి భయపడేటువంటి ఆ యెహోవా నామమును దేవుని ప్రజల పైన పలుకుతాడు. భయపడుకుంటా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సంవత్సరమునకు ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి లోపలికి వెళ్తాడు. రక్తం వలికిస్తాడు, బయటకు వస్తాడు. ఆ యొక్క తన చేతులుంచి ఆ సమాజం యొక్క పాపమంతా ఒప్పుకొని ఆ యొక్క మేకను ఏం చేస్తారంట?
దూరము పంపించి వేస్తారు ఇంటూ ద విల్డర్నెస్. మరొక దాన్ని ఏం చేస్తారు? దాన్ని వధిస్తారు. ఎవరు చెప్పండి ఆ ప్రధాన యాజకుడు? ఏంటి ఆ దృశ్యము? పాపం వశమైనటువంటి శుద్ధీకరణ తానే చేసి. బ్రదర్, సిస్టర్, హూ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్? నీ క్రైస్తవ జీవితం యొక్క తత్వం ఏంటి? వాట్ ఈస్ బేసిక్లీ ద మ్యాటర్? లాస్ట్ కి చెప్తే నాకు వచనం తెలుసు, వాక్యం తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, ఇది చేయగలుగుతున్నా, అది చేయగలుగుతున్నా. నన్ ఆఫ్ దట్ మ్యాటర్స్. దే మే బి కన్ఫార్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్. యేసుక్రీస్తు ప్రభు ఎంత ఫామ్ అయినాడు, ఎంతగా ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడ్డామనేటువంటిది పాపం విషయమైనటువంటి శుద్ధీకరణ తానే చేసి. చివరిగా చదవండి, చివరి మాట చదవండి. దేవదూతల కంటే ఆ, ఎంత శ్రేష్టమైన నామం పొందెనో ఆ, వారికంటే అంత శ్రేష్ఠుడై ఆ. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడంట. కూర్చోడం అంటే అర్థం ఏంటి? బైబిల్ అంతట్లో కూర్చున్న యాజకులు ఇద్దరే. ఒక యాజకుడు కూర్చోకుండాల్సింది కూర్చున్నాడు, దేవుని ప్రజలకి నష్టం వచ్చింది. ఎవరు చెప్పండి? ఏలి కూర్చున్నాడు, అవునా? కూర్చున్నట్టు ఉంటది. కూర్చున్నాడు, ఏమైంది? దేవుని ప్రజలందరూ నష్టం వచ్చింది. యాజకుని పని ఏంటంటే మనుషుల యొక్క బలహీనతను బట్టి ఏం చేయాలా? వారికి బదులుగా వారి తరపున దేవుని దగ్గరికి వెళ్ళి అర్పిస్తానే ఉండాలా. అట్లా చేసి దేవుని ఉగ్రతను వీరిపైన రాకుండా ఏం చేస్తాడు? యాజకుడు భద్రపరుస్తాడు. ఏలి కూర్చుండిపోయినాడు, ఆ దేశం నాశనమైంది ఆ కాలమున. అయితే కూర్చోడానికి యోగ్యుడైనటువంటి ఒకే ఒక్క యాజకుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఆయన యేసు క్రీస్తు ప్రభు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే అంతగా పనిని పూర్తి చేశాడు, అంతగా అర్పణను అర్పించేశాడు, అంతగా క్రయమును చెల్లించేశాడు, అంతగా విజయాన్ని పొందాడు. ఎంత విజయం పొందాడంటే ప్రశాంతంగా ఇప్పుడు కూర్చోవచ్చు. ప్రకటనందము 1వ అధ్యాయము, అక్కడ యేసు క్రీస్తు ప్రభు యొక్క దర్శనము, ఆయన వివరణ ఉంటది అక్కడ కదా. అక్కడ ఆయన గురించి వివరిస్తూ అక్కడ అన్నటువంటి మాట అక్కడ చదువుదామండి. అక్కడ మధ్యలో ఒక మాట, ప్రకటనందము 1వ అధ్యాయము, ఆయన యొక్క రూపమును వివరిస్తూ అక్కడ ఒక మాట అంటాడు. చదవండి. ప్రకటనందము 1వ అధ్యాయము చదవండి 13వ వచనము నుండి. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకరిని సూచితుని. ఆయన తన పాదముల మట్టుకును దిగుతున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు పట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లవి ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలముల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటపు వేయబడి మొరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు ధ్వని వలె ఉండెను. ఆయన తన క్రిచేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అనే ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదములు యొద్ద పడితిని. చాలన్నా, ఇదంతా వివరించను, మీరు భయపడొద్దండి. కానీ మధ్యలో ఒక మాట అన్నాడే, ఏంటంట? పాదములకు మట్టుకు దిగుచున్న వస్త్రములు అని రాశాడు. ఏంటి ఆ మాటకు అర్థము? ఇది గడగడ గడగడ చదవకు. అక్కడ అర్థం కావట్లేదంటే దేవునికి వందనాలు ప్రభా, ఇక్కడ ఏదో బంగారం ఉంది, ఈ భూమి మీద దొరకంది ఏదో ఉంది ఇక్కడ, కాబట్టి నాకు అర్థం కావట్లేదు, ఇది దేవునికి స్తోత్రం అని చెప్పి వెతుకు. పాదములకు మట్టుకు దిగుచున్న వస్త్రం. ఒకసారి తీవ్ర రంగులు చెప్తే నేర్చుకున్నాం. ఏంటంట? ఇంట్లో అమ్మ పని చేసినప్పుడు అమ్మ ఏం చేస్తే చెప్పండి? మా అమ్మ చీర కట్టుకునేది నేను చిన్నగా ఉన్నప్పుడు. ఏం చేస్తే అమ్మ ఇంట్లో పని చేసినప్పుడు చీరను ఇట్లా బొడ్లో చెక్కుంటారు. ఎందుకు? కాళ్ళకు అడ్డు రాకూడదని చెప్పి. మా నాన్న పంచ కట్టుకునేవాడు. ఇంట్లో పని చేసేటప్పుడు ఏం చేస్తారు మనవారు? పంచ పై కట్టుకుంటారు. ఎందుకు? కాళ్ళకు తగలకుండా. యేసు ప్రభు వస్త్రం ఎలాగున్నాయంట? పాదములకు మట్టుకు దిగుచున్న వస్త్రం. దాని అర్థం ఏంటి? ఇంకా ఆయన చేయడానికి ఏం పని లేదు నాతో, ఖాళీగా ఉన్నాడని అర్థం కాదు. దాట్స్ నాట్ ది ఎంఫసిస్. దాని పాయింట్ అంటే ఇంకా ఏమి కూడా ఆయన నీ కోసం సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. సిలువలో ఆయన జయించిన నాడు నువ్వు పూర్తిగా జయించబడ్డావు, నీ పూర్తి విడుదల అని తీసుకుని వచ్చాడు. ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆయనకు భయపడవా? నువ్వు లోబడవా? మహామహుని కుడి పార్శ్వమున ఏంటంట కూర్చున్నాడు. ఆయన చేసినప్పుడు ఫినిష్డ్, సమాప్తం అని పలికినాడు. ఆయన సమాప్తం అని పలికినప్పుడు ఆ సమాప్తం ఎన్నిటికి వర్తిస్తుందో అన్నిటికి వర్తించింది.
అన్నిటి మీద అరికట్ట పడింది. సమస్తము కూడా సమాప్తం అని చెప్పి పలకబడ్డాయి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. రోజు మీరు కళ్ళు మూసుకొని మీరు అటు ఇటు చూడకూడదు ఇంకా. ఇంత యేసు ప్రభు గురించి ఇంక మీరు భయపడరా అంటే కూడా మళ్ళీ మీరు కళ్ళు తెరిచి చూసారనుకో ఇంక మీకు భయం లేదని అర్థం. నువ్వు గాని రక్షించబడకపోయింటే, నువ్వు రక్షణ అనుభవం మీరు చేయొత్తమని చెప్పి ఏం చెప్పము. వి జస్ట్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ టు జస్ట్ కన్సిడర్ యువర్ లైఫ్. కన్సిడర్ యువర్ లైఫ్. ఆ అనంతమైనటువంటి యేసు క్రీస్తు ప్రభు, ఆది సంభూతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద మానవునిగా రక్త మాంసములో పాలివాడైనాడు. నీకోసమైనాడు. జీవితకాలం మరణ భయం కింద ఉన్నటువంటి నిన్ను నన్ను విడిపించుటకై, మరణం యొక్క బలం కలిగిన వాడిని ఓడించుటకు, మరణం ద్వారా వాడిని ఓడించి ఆయన మనకు విడుదల ఇచ్చాడు. నీకు ఆ విడుదల దొరకలేదా? ఇంకా కష్టపడతా ఉన్నావా? అందరు కష్టపడుతున్నారేమని చెప్పి ఊహించుకుంటున్నావా? లేదే, మా హృదయంలో సమాధానం ఉంది. సమాధానం నది వలె ప్రవేశం. దేవుడు క్షమించాడు. కళ్ళు మూసుకుంటే పరలోకంలో కళ్ళు తెరుస్తామని తెలుసు. ఈ దినమున ఆయన మాకు ప్రభు అయినాడని చెప్పి అనేకులం ఇక్కడ సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం. నువ్వు ఇవ్వగలుగుతున్నావా? నీకు యేసుక్రీస్తు ప్రభుకి నీకు సంబంధం ఉందా? ఆయన దినమెల్లా తని ఎదుట తన చేతులను చాచే ఉంచాడు. కానీ నువ్వు లోబడవా? నీవు భయపడవా? ఇంకా నువ్వు వాదిస్తావా? ఎవరితో వాదిస్తా ఉన్నావు? ఎవరితో వాదిస్తా ఉన్నావు? సమస్తమునకు వారసుడైనటువంటి వానితో వాదిస్తా ఉన్నావా? ఎవరి ద్వారా అయితే దేవుడు ప్రపంచములను సృజించినాడో ఆయనను వాదిస్తా ఉన్నావా? ఆట పట్టిస్తా ఉన్నావా? చులకన చేస్తా ఉన్నావా? ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని. ఫర్ అవర్ గాడ్ ఇస్ అ కన్స్యూమింగ్ ఫైర్. భయపడవా? ఏం చేస్తా ఉన్నావు? ఏం ఆలోచన చేస్తా ఉన్నావు? ఇంకెన్నాళ్ళు? హౌ లాంగ్ ఆర్ యు గోనా జస్ట్ పుట్ దిస్ ఆఫ్? బాప్తిసం తీసుకోకుండా ఇంకెన్ని రోజులు డిలే చేస్తావు? ఏంది నీ భయము? వాట్ ఆర్ యూ అఫ్రేడ్ ఆఫ్? వాట్ ఈస్ అఫెండింగ్ యూ? లేదు బ్రదర్, నాకు కొంచెం అన్బిలీఫ్ ఉంది. హూ ఆర్ యూ అన్బిలీవింగ్? డూ యూ ఈవెన్ హ్యావ్ అన్ ఐడియా? యూఆర్ నాట్ హ్యావింగ్ అన్ అన్బిలీఫ్ ఆన్ ఎనీ హ్యూమన్. యూఆర్ హ్యావింగ్ అన్ అన్బిలీఫ్ ఆన్ వన్ who is the heir of all things, who is the glory of his brightness, the express image of his person, who by his powerful word upholds all things, who himself purged our sins. He's purged our sins once and for all, and he is risen. ఆయన ప్రధాన యాజకుడిగా లోపలికి వెళ్ళాడు, సజీవంగా బయటకు వచ్చాడు. ఎందుకంటే మనందరి పాపములు బదులుగా ఆయన అర్పణను తండ్రి అంగీకరించినాడు కనుక ఆయన సజీవుడై తిరిగి లేచినాడు. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ డెత్ టు హోల్డ్ హిమ్. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము అని చెప్పబడింది. దిస్ ఇస్ అ మూమెంట్ ఆఫ్ డిసిజన్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్. యంగ్ బ్రదర్, యంగ్ సిస్టర్, లిటిల్ వన్, టీన్, దిస్ ఈస్ యువర్ మూమెంట్. డోంట్ థింక్ దట్ you can just go around this thing. Don't beat around the bush. Nothing is hidden from the eye of him with whom we have to do. ఆయన కంటికి మరగినటువంటి సృష్టము ఏది కూడా లేదంట. Where are you going to escape? What are you going to do? You could have excused yourself saying that, well, I didn't know about all these. Now you know. How are you going to deal with this truth? ఇంకా నువ్వు రక్షించబడకపోతే, ఇంకా నువ్వు బాప్తిజం విషయమైనటువంటి నువ్వు తీర్మానం చేసుకోకపోతే, దిస్ ఈస్ ద మూమెంట్. Indeed, right now. Make up your mind. Don't think that maybe the Lord would save me. Oh, he has done everything. I told you that he is seated at the right hand of God. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడంట. రక్షించడానికి ఆయన రక్షణ పూర్తిగా సిద్ధపరిచాడు. ఇప్పుడు నీ పని. విశ్వాసంతో దాన్ని అందుకుంటావా? విశ్వాసంతో దాన్ని తీసుకుంటావా? అందుబాటులోనే ఉంది అది. డోంట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. డోంట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నాలో మార్పు రాలేదే, నేను అది ఇది అని చెప్పి. లేదు, నిన్ను గురించి నువ్వు మర్చిపోయి ఆ యేసు ప్రభుని గమనించు. Look at the Lord Jesus Christ. Look unto me all the ends of the earth and be saved. తీర్మానం చేసుకో. Decide today. Decisively put a stake in the ground tonight, right now, at this very moment. Brother and sister, this is not a show. This is not a performance. Son of God has died. Just imagine if a man would have died, it would have been a big matter. Just imagine the Lord of the universe has died. It's a big, big, big matter. The son of a great king has died. He is risen again.
Where are you tonight? And now I'm speaking to those who are born again, believers. You've gone certain extent with the Lord. You've been with the Lord for some time. You prayed, you read, you studied, you ministered, you served. Where are you today? ఇది మన యేసు క్రీస్తు ప్రభుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? క్రీస్తు గురించి మీరు ఏమనుకుంటు? వాట్ థింక్ యూ ఆఫ్ క్రైస్ట్? యేసు ప్రభుని ఏమనుకుంటున్నావు? భీకరమైనటువంటి సముద్ర తరంగములు దాటి రాకుండా ఏం చేశాడంట? ఇసుకను ఇసిరాడంట. సరిహద్దుగా నియమించినాడు. ఎక్కడున్నావు? నీ తీర్మానం ఎక్కడుంది? ఎక్కడ? are you gonna make this about yourself? Just imagine how blasphemous that is. ఇంత విశాలమైన యేసుక్రీస్తు ప్రభు ఉంటే ఆయన ఎదుట దాసోహం అని చెప్పి సాగిలి పడిపోకుండా ఏం చేస్తున్నామంట? దాంట్లో నుంచి మహిమ దొంగిలించడం, ఎక్కడో చోట దాని మీద మనం చేయి వేయడం, ఎక్కడో చోట మనల్ని మనం కనుపరుచుకోవడము. గుర్తుపెట్టుకో, జ్ఞానులకును వివేకులకును తండ్రి ఈ సంగతులను ఏం చేస్తున్నాడంట? మరుగు చేస్తా ఉన్నాడు. తను తాను మరుగు చేసుకున్న కుమారుని మరుగు చేస్తా ఉన్నాడు. పసి బాలులకు ఈ సంగతులను ఏం చేస్తున్నాడంట? బయలుపరుస్తా ఉన్నాడు. ఆయన కాడి కిందికి వస్తే నీకు విశ్రాంతి. తీర్మానం చేసుకో, ఈ రాత్రి తీర్మానం చేసుకో. ఇక్కడికి వచ్చాము, చక్కటి మాటలు, చక్కటి అవకాశం ఇచ్చాడు దేవుడు, చక్కటి సహవాసం, దేవుని ప్రజలు. నువ్వు మరలా వెళ్తే నీ ఉద్యోగం, నీ బాధ్యతలు, నీ సంగతులు, నీ యొక్క ఇరుకులు, ఇబ్బందులు, ఇలాంటి సంగతులు మరలా ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ వెయిటింగ్ దేర్. దిస్ ఇస్ ద నైట్, దిస్ ఇస్ ద మూమెంట్. యు మస్ట్ మేక్ అ డిసిజన్. నీ జీవితంలో పౌల్లాగా నువ్వు కూడా ప్రభువా నీవు ఎవడవు అని అడుగుతావా ప్రతిరోజు? అంత మాత్రమే కాదు, తిరిగి ఆ యొక్క చివరిన నువ్వు అడిగేటువంటి మాట కూడా, ఓ దట్ ఐ మైట్ నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రెజరక్షన్. నీ కోరిక అదేనా? పరిచరణ నీ కోరిక? బైబిల్ జ్ఞానము నీ కోరికనా? గుర్తింపు నీ కోరికనా? దైవజనులు అది కోరుకోలేదే, భక్సింగ్ గారు అది కోరుకోలేదే. ఏమన్నాడు? ఓ దట్ ఐ మైట్ నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రెజరక్షన్. యేసు క్రీస్తు ప్రభు దర్శనము అది నీకు నాకు సహాయం చేయను గాక. అలాగే కళ్ళు మూసుకొని ఉండండి, ప్రార్థన చేస్తాం అన్నా.